దయచేసి ఆ యొక్క చదవబడిన మూలవాక్యాన్ని ఒకరు చదవాలని కోరుచున్నాను. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, వారికి విషదమై ఉన్నది. హల్లెలూయా. పౌలు గారు మరి ఆయన క్రైస్తవులకు ఉద్దేశించి రాస్తున్నాడు, తర్వాత లోకంలో ఉండే మనుషులందరిని ఉద్దేశించి రాస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక. అందరు ఉన్నారా ఇక్కడ? కాబట్టి ఆలోచించుట ద్వారా ఇది ఆకాశము, ఇది నక్షత్రము, ఇది భూమి, ఇవి విత్తనాలు, ఇవి వృక్షాలు, ఇవి మొక్కలు, ఇవి రాళ్ళు రప్పలు, మరి సృష్టి ఏదో, సృష్టికర్త ఎవరో మనకు ఆలోచన ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. దాన్నే పౌలు గారు రాస్తున్నాడు. ఇవన్నీ ఈ సృష్టిని అంతటిని మనం ఆలోచన ద్వారా ఆలోచన శక్తి మనకు ఆ సృష్టిని, ఆ సృష్టికర్త ఎవరు, ఆ సృష్టి ఎవరు అనేది మనకు తేటపరుస్తూ ఉన్నది. ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మెజార్టీ క్రైస్తవులకు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడని తెలిసి ఉండి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇంకా రెండో దేవుడు ఉన్నాడని వెతుకుతున్నారు. హల్లెలూయా. కానీ అది తప్పది. ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్న దేవుని యొక్క సృష్టి అయితే ఇప్పుడు ఈయన ఏమవుతాడు? సృష్టింపబడిన వాడు సృష్టి అవుతాడు. నిజమేనా కాదా? ఇప్పుడు యేసుక్రీస్తు సృష్టితో సమానమా? కాదు. ఆయనే సృష్టించిన వాడై ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. కానీ కొన్నిసార్లు ఆయనే సృష్టికర్తగా భావిస్తున్నారు, కొన్నిసార్లు మరల వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇతను కూడా దేవుని యొక్క సృష్టి అని అనుకుంటున్నారు. రెండు విధాలైన తలంపులలో తడబడుచు ఉన్నారు. కానీ దేవుడు ఎన్నడూనూ అస్పష్టత ఇవ్వడు. ఆయన ఒక స్పష్టతను ఇస్తాడు. ఆయన దేవుడు ఎల్లప్పుడూ ఆయన స్పష్టంగా మాట్లాడతాడు. కాబట్టి ఆయన నేనే అని అంటే ఆయనే. ఇక ఆయనకు ముందు ఎవరుండరు, ఆయన తర్వాత ఎవరుండరు. ఆయన లేకుండా ఏది కలగలేదనంటే ఆయన అంటే ఎవరు? ఇక్కడ పౌలు గారు ఆయనని రాశాడు. ఎవరి గురించి? ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. హల్లెలూయా. మరి తప్పకుండా మనము ఈ యొక్క వాక్యాలను గ్రహించాలి. మరి నా కుమారుడు శాలేం, మరి అతడు ఏదో గ్రూప్లో ఆయన జాయిన్ అయ్యి త్రిత్వ సిద్ధాంతవాదులతో ఆయన మరి కొన్ని కాన్వర్జేషన్ చేస్తున్నాడు వాట్సాప్లో, చాటింగ్. వాళ్ళేమో మనము అన్నాడు ఆయన. కాబట్టి వాళ్ళు ముగ్గురున్నారు. ఆయన ఎన్నిసార్లు ఎన్ని కోట్ చేసినా కానీ మా కోట్లు ఉన్నాయి, నీ కోడ్స్ వద్దని చెప్పి వాళ్ళు పక్కన పెట్టేస్తున్నారు. చివరికి ఏం చేశారు? ఆ శాలెం నంబర్ని బ్లాక్లో పెట్టేసి దాన్ని డిలీట్ చేసేసారు. ఎందుకు? మా త్రిత్వవాదులందరి ఇతడు బద్దలు కొట్టేటట్టున్నాడు కాబట్టి నాయన నీకు ఒక నమస్కారం చెప్పి చెప్పబెట్టకుండా వాళ్ళు డిలీట్ చేసేసారు. హల్లెలూయా. అంటే చూడండి, ఇంత అధునాతనమైన కాలంలో బైబిల్ అందరికీ ఒక్కొక్కరికి మరి ఇంట్లో 4 బైబిళ్ళు 5 బైబిళ్ళు మరి చాలా రకాలైన బైబిల్. కొందరు బైబిల్ చూడంగానే బైబిల్ని ఇష్టపడతారు, కొనుక్కొచ్చి ఇంట్లో పెడతారు. హల్లెలూయా. మరి ఈరోజు దాన్ని ఏమంటారు, యాప్లలో బైబిల్ ఉన్నది.
చాలా రకాలైన బైబిళ్ళు ఉన్నాయి. మరి ఇన్ని బైబిల్ చదువుతున్న ఈ కంప్యూటర్ యుగంలో మరి దేవుడు ఒక్కడేనని ఈరోజు ఈ మేధావులు, చక్కటి జ్ఞానం కలిగిన యవనస్తులు నమ్మలేకపోతున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక్కడేనని అక్కడ రాయబడి ఉన్నా కానీ వారు దాన్ని చూడలేకపోతున్నారు. అందుకే ఆ గొప్ప యెషయా ప్రవక్త రాశాడు, వారు చూచుచుండియు చూడరు, వారు వినుచుండియు గ్రహింపరు అని అన్నాడు ఆయన. వారు చూస్తారు కానీ చూడనట్టుగానే ఉంటారు, వింటారు కానీ విననట్టుగానే ఉంటారు. హల్లెలూయా. ఎంత వాక్యం స్పష్టంగా చెప్పబడినది. దేవుడు తనకు తానుగా ఆయన విరోధంగా మాట్లాడడు. దేవుడు ఒక ప్రవక్తకు ఒకలాగా. అందరు గ్రహిస్తున్నారా? మరి ఒకరోజు మీరు ఏమవుతారో మీరు గ్రహించండి దయచేసి. ఈ వాక్యము దొరక్క చాలామంది అమాయక ఆత్మలు లోకంలో దిక్కులేని వారిగా తిరుగుతున్నారు. కానీ నేను అన్ని సేకరించి ప్రయాసపడి మరి ప్రతి క్షణంలో ఆలోచించి సంఘానికి ఏమి ఇవ్వాలి, ఏం పోషించాలి, ప్రతిసారి ఆలోచన చేసి ఇస్తే ఏంటి దీన్ని చెప్పేది? సరే, మీ హృదయంలో మీరు అట్లా అనుకుంటే ఒకరోజు మీరు బయటపడతారు. నాకు తెలుసు, తీర్పు దినాన మీరు ఎక్కడికి పోలేరు. మీరు విన్న ప్రతి వాక్యానికి దేవునికి బాధ్యతగా లెక్క చెప్పాలి. ఏదో ఆదివారాలు మనకు అయిపోతుంది అనుకోకండి. విన్న ప్రతి మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ ఇంత మంచి వర్తమానాన్ని ఇతరులకు చెప్పకపోవడం ఎంత దౌర్భాగ్యం. మనం సిగ్గుపడాలి కొద్దిగన్నా. ఆ పాతాళంలో పడిపోయిన ఆ యొక్క ధనవంతుడు మనలాగా అబద్ధాలు ఆడలేదు. ఆయన ఎవరి సొమ్ము ఆశించలేదు. ఆయన చాలా మంచివాడు, నీతిమంతుడు. యేసుక్రీస్తు అతన్ని ప్రేమించాడు. నిజమేనా కాదా? నీతిమంతుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? మరి ఆ నీతిమంతుడు పక్కన మీరు కూడా పెట్టుకొని చూడండి. అతనికి ఉన్న క్వాలిటీస్, హల్లెలూయా, అందులో మీకేమైనా ఉన్నాయేమో చూడండి. మరి మనం ఎలాగ పరలోకం వెళ్ళాలని అనుకుంటున్నాం? వాడు అన్నాడు, అయ్యా నేను ఆ రోజు ప్రభువు చెప్పినప్పుడు నేను వినలేదు, అయితే నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, నాకు అవకాశం ఇవ్వండి. అబ్రహాం గారు, పితరుడు అయిన అబ్రహామా, నాకు ఒక అవకాశం ఇప్పి. కుమారుడా, నీ కాలం ముగించబడింది. అయ్యా నేను ఇప్పుడు వెళ్తాను నా సోదరుల దగ్గరికి. కానీ నీకు మాత్రం ప్రాణం ఇచ్చిన కథ ఎన్నిసార్లు చెప్పినా ఆ అమాయక ఆత్మలను చూసి వాళ్ళు వ్యతిరేకిస్తారండి. వాళ్ళు దయ్యం ఉన్నది కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. అయినా కానీ మనం వాళ్ళని ప్రేమించాలి, ఓపికతో సహించాలి. సహించి మనం వారికి చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. వాడు అడిగాడు, పాతాళంలో పడ్డ తర్వాత, అయ్యా నాకు ఒక అవకాశం ఇప్పి, నేను మానక దీన్ని బోధిస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, అయ్యా నీ కాలం ముగించబడింది, ఇక నీవు అక్కడి నుంచి దాటి ఎక్కడికి పోలేవు, పరలోకానికి రాలేవు, భూమి మీదకి పోలేవు, ఇక నీవు ఇక్కడ ఉండాల్సిందే అన్నాడు. ఇక వానికి ఇంకేమైనా ఆదరణ ఉన్నదా? కాబట్టి సోదరులారా, ఇంత మంచి వాక్యాన్ని నేను ఎందుకు చెప్తున్నాను? గొప్ప పక్షిరాజక ఆహారం ఇది, బలమైన ఆహారం ఇది. ఇన్ని లోతైన మాటలు వారం వారం మనం వింటున్నా కానీ నిర్లక్ష్యంగా దీన్ని వదిలేస్తున్నాం. ఎందుకు? నా బలము, శక్తి అదంతా ఆవిరైపోతూ ఉంటే ఆ శక్తినంతా కోల్పోయి నేను చెప్తున్నా కానీ మీరు దాన్ని పట్టుకోకపోతే దానివల్ల మీకు ఏం ఆశీర్వాదం? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి ఇక్కడ, వారు దేవుళ్ళను ఎరిగియు కాదు. దేవుని వింటున్నారా? మరి డానీ సహోదరుడు నాకంటే ఎక్కువనే చదివాడు. ఆయన నేనేం చదివినా 10th క్లాసే. ఇంటర్లో నేను కాలేజీకి ఎట్లా పోయేటోడిని తెలుసా? ఒక్క పేజీ పేపర్ చింపుకొని కాలేజీకి పోయేటోడిని. తెలుగు క్లాసో లేకపోతే ఏదో ఒకటిని రాసుకొని ఓ బలాదురు తిరిగేది ఖమ్మంలో. అట్లాంటి వాడిని నన్ను దేవుడు రక్షించాడు. హల్లెలూయా. కాబట్టి మన చదువును దేని కొరకు ఉపయోగించాలంటే వాక్యాన్ని గ్రహించేదానికి ఉపయోగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా?
కాబట్టి దేవుడు నాకు విద్యనిచ్చాడు కాబట్టి దీన్ని క్యాష్గా మార్చుకోవడానికి కాదు. ఇది వాక్యాన్ని నీవు గ్రహించేదానికి నీ చదువును ఉపయోగించాలి. నీ బలాన్ని, నీ శక్తిని, నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, శక్తితోనూ నీ ప్రభు అయిన దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి. ప్రేమించడం అంటే అర్థము వాక్యాన్ని గ్రహించడం. వాక్యాన్ని గ్రహించడమే నువ్వు ఆయనను ప్రేమించడం. హల్లెలూయా. ఎట్లా గ్రహిస్తావు? నీవు ఎల్లప్పుడూ వాక్యం కొరకు ధ్యానం చేయాలి, ఆలోచన కలిగి ఉండాలి. ప్రభువా ఈ వాక్యం సంగతి ఏంటిది, ఆ వాక్యం సంగతి ఏంటిది, ప్రభువా దయచేసి నాకు బయలుపరచు అని నువ్వు ఎల్లప్పుడూ హృదయంలో ప్రార్థిస్తూ ఉండాలి. దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ ఒక్కటే చదవడం కాదు, హృదయంలో పోరాటం ఉండాలి. దేవుని వాక్యం కొరకైన పోరాటం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పక్క పక్కనే ఉన్నా కానీ మనము ఆలోచిస్తున్నట్టుగా ఎవరికి కనిపించదు, కానీ అది హృదయము దేవుని కనిపించాలి. నీ హృదయము దేవుని వాక్యం కొరకై తుష్టమనాలి. ప్రభువా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది అని నువ్వు ఎల్లప్పుడూ చెప్పబద్ధుడవై ఉన్నావు. అట్లాంటి హృదయాన్ని ఆయన నింపుతాడు. ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఆయన ఆశ లేనప్పుడు బాగా గడ్డి మేసిన దున్నపోతుని తీసుకెళ్ళి, అరే దున్నపోతా ఇగో మంచి పచ్చగడ్డి తినరా అంటే వాడు అస్సలే తినడు. పుష్టిగా నీళ్లు తాగిన వంటని తీసుకెళ్ళి, వంటే ఇగో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అని అంటే తాగిద్దా? అది తాగనే తాగదు అది. హల్లెలూయా. కానీ దేవుడు మనకు అన్నాడు, సృష్టికి మాత్రము ఒక లిమిట్ ఉంది. అర్థమవుతుందా? ఎద్దు తింటే కొంత సమయానికి దాని కడుపు నిండిపోద్ది, కానీ ఈ ఆత్మీయ ఆకలి అనేది తీరేది కాదు. అది ఎల్లప్పుడూ ఊరేడి జీవజలపు ఊట. ఎల్లప్పుడూ అది తాజా మన్నా కురుస్తూనే ఉంటుంది. నీ ఆకలి అనేది ఎండవడం అనేది ఉండదు. ఎప్పుడు ఎండవుతుంది అంటే నీవు చనిపోయినప్పుడు అది నిత్యత్వంలో కలుసుకుంటావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవండి సార్. వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఇప్పుడు పూర్తి మహిమ ఎవరికి రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తుకి. కానీ ఇప్పుడు వాళ్ళ హృదయంలో, వారి తలంపులలో ఇంకొక దేవుడు ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు. వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచ. ఇప్పుడు నీవు ఒక్కడే అని నమ్మాలి, ఆయనే సృష్టికర్తని నమ్మాలి. అప్పుడే నువ్వు ఆయనకు మహిమ చెల్లిస్తావు. దేవుడు ఏమన్నానంటే, నా మహిమను నేను వేరొకరికి ఇవ్వను, చెందనీయను అన్నాడు ఆయన. కానీ వీళ్ళేమంటున్నారు, ప్రభువా నీకు సగం, నీ తండ్రికి సగం, నీకు సగం, నీ తండ్రికి సగం. కానీ ఆయన ఏమంటున్నాడు, నాకు రావలసిన మహిమను నేను వేరొకరికి చెందనీయను అన్నాడు ఆయన. హల్లెలూయా. సకల ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఆయనే నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. చూడండి, మనం ఏ మాత్రమో విలువ లేని వారం, గుర్తింపు లేని వారం, కానీ ఇంత గొప్ప వాక్య బయలుపాటు మనకి ఇచ్చాడు ఆయన. ఇప్పటికైనా సంతోషపడతారా? ఏమైనా పోగొట్టుకున్నారా? ఏం పోగొట్టుకోలేదు. మనం పోగొట్టుకున్న దాన్ని మనకి ఇచ్చాడు ఆయన. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాము, దాన్ని దేవుడు మనకిచ్చాడు. దాన్ని మనకు ఆయన పునరుద్ధరింపజేశాడు ఆయన. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపడం లేదు, కానీ తమ వాదముల యందు ఇప్పుడు వాదాలు జరుగుతున్నాయా? డిబేట్లు. దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? అక్కడక్కడ వాల్ పోస్టర్లు చూస్తున్నారా? వాట్సాప్లో చూస్తున్నారా? యూట్యూబ్లో చూస్తున్నారా? దేనిపైన దేవుడు ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? ఇప్పుడు పౌలు గారు ఈ డిబేట్లు చేసే వాళ్ళని ముందే చూశాడు ఆయన. తమ వాదనముల యందు వ్యర్థులైరి. హల్లెలూయా. దేవుడు ఒక్కడేనని రాయబడి ఉండగా ఇంకా దానిపైన డిబేట్ ఎందుకు? దానిపైన వాదనలు ఎందుకు? అవునా కాదా?
హల్లెలూయా. ఒక ఆయన వాక్యం ఏం దొరక్క క్రైస్తవులు కుక్కలను పెంచుకోవచ్చు టైటిల్ పెట్టిండు. ఒరే బుద్ధి లేనోడా, ఎన్ని వాక్యాలు ఉన్నాయి. కుక్క ఏమన్నా నేరం చేసిందా? నీకంటే కుక్క నయమే. దానికి కొద్దిగా అన్నం పెడితే కుక్క నేను ఇప్పుడే మార్కెట్కి పోయి వస్తా ఇక్కడే కూర్చోమంటే ఆడనే కూర్చొని ఉంటుంది అది. కానీ నువ్వు మాత్రం ఈ వాక్యం కొరకు నమ్మకంగా ఉండకుండా అయినా పర్వాలేదని చెప్పిన వాడికి అరే నీకు నెల నెల 10,000 ఇస్తా, క్రిస్మస్ ఉందని చెప్పాలి, దేవుడు ఒక్కడు కాదు ఇద్దరని చెప్తే ఓ దాందే ఉంది అయ్యగారు, నాకు 10,000 ముఖ్యం కానీ ఇది ముఖ్యం కాదని అంటాడు వాడు. కానీ కుక్క అయితే యజమానుడు ఎవరో గుర్తిస్తుంది, దొంగ ఎవరో గుర్తిస్తుంది. హల్లెలూయా. కుక్కలను పెంచుకోవచ్చా? టైటిల్ అవసరమా సార్ అది ఈ బుద్ధి లేనోడికి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఆత్మజ్ఞాని, వాక్య జ్ఞాని, ఖడ్గం అందరి రావు, సుందర్రావా అందరి రావా? హల్లెలూయా. కానీ ఈ ఆత్మజ్ఞానికి మరి ఈ వాక్య జ్ఞానికి దేవుడు ఒక్కడేనని సంగతి తెలియదు. మలయాళ హీరోలాగా ప్రసన్న బాబు ఇట్లా ఆడేవాడు, మూతి ఇటు పెడతాడు, జంపాలు ఇట్లా అంటాడు. మరి నాయన వాడికి జుట్టు పెంచుకోవడమే సరిగా తెలియదు. ఇక్కడ వరకు జంపాలు. బైబిల్లో లేదా స్త్రీలాగా పురుషుడు జుట్టు పెంచుకోకూడదని? మరి ఆత్మజ్ఞానికి పండితులకు ఎందుకు తెలియట్లేదు? హల్లెలూయా. అంటే ఎప్పుడైతే వాళ్ళ మనోనేత్రాలు మూయబడుతున్నాయో వారి భౌతిక సంబంధమైన కార్యం ఎట్లాంటి బట్టలు ధరించాలి, మరి స్త్రీలే మేకప్ వేసుకోకూడదని అంటే ఎందుకంటే స్త్రీకి స్వభావ సిద్ధంగా ఏమన్నా అనిపిస్తుంది అంటే అందంగా ఉండాలని. అందంగా ఉండడంలో తప్పేం లేదు, కానీ ఎగస్ట్రా యాడ్ చేస్తేనే తప్పు. ఒకటి చేర్చకూడదు, తీసివేయకూడదు, అది తప్పు బైబిల్ ప్రకారం. కానీ మన సుందరన్న స్టూడియో ముందుకు వచ్చిండనంటే జుట్టు ఇట్లా మొత్తం స్టైలిష్గా ఆయన మన కృష్ణ డబ్బులు అడిగానా కోట్లు అడిగానా మిరప బజ్జి అడిగారు అన్నట్టుగా ఈయన కూడా మెడలో ఆ టీ షర్టు ఏంటిది ఇవన్నీ. కానీ ఇట్లాంటి బుద్ధిహీనమైన కార్యాల నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. ఒకవేళ దేవుడే మన కరులు తెరవకపోతే నిజంగా మనము అట్లాంటి భ్రష్టమైన బోధ కింద మనం ఉండేవారం. ఇప్పుడు సతీష్ కుమార్ అంటే వాడి వెనకాల బోరుడన్ని కుక్కలన్నీ మురుగుతాయి, వాడు తప్పు ఈడు తప్పు. కానీ వాడు మొన్న వచ్చి క్యాండిల్ ఎలిగంగానే ఈ సన్యాసులు అందరూ అక్కడ ఉరికారు కేక్ కట్ చేయడానికి. ఈ పాస్టర్లు అందరూ అడిగిపోయారు, విశ్వాసులందరూ అక్కడికి పరిగెత్తుకొని పోయారు. కానీ ఈ బుద్ధిహీనులకు తెలియని ఒక కార్యము, యేసుక్రీస్తు నవంబర్ నెలలో పుట్టలే, యేసుక్రీస్తు డిసెంబర్ నెలలో పుట్టలేదు. ఆయన ఆ జీవము ఉద్భవించే కాలంలో పుట్టాడు ఆయన. హల్లెలూయా. సృష్టికర్త సృష్టిలో ఒక భాగమయ్యాడు. సృష్టి ఎప్పుడైతే చిగురింపజేస్తుందో అదే కాలంలో ఆయన కూడా ఉద్భవించాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన మొదటి బైబిల్ ఆకాశం అన్నాడు, రెండో బైబిల్ ఆయన ప్రకృతి అన్నాడు, మూడో బైబిల్ రాయబడిన అక్షరం అన్నాడు ఆయన. హల్లెలూయా. వృక్షాలన్నీ వేసవి కాలంలో చిగురిస్తే ఓ మూర్ఖుడా, బుద్ధి లేనివాడా, ఆ యొక్క జీవము ఎండిపోయే కాలంలో యేసు పుట్టాడని తప్పుడు బోధిస్తావా? గొర్రెలు ఈనే కాలంలో పుట్టాడు ఆయన. గొర్రెలు ఈనే కాలం ఏంటిది చెప్పండి? వేసవి కాలంలో ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా ఆ గొర్రెల కాపరులు చలి కాయడం లేదు, ఆ గొర్రెల కాపరులు తమ మందను కాస్తున్నారు. చలి కాయడానికి మందను కాయడానికి తేడా ఉంది. హల్లెలూయా.
దేవుని నామానికే మహిమ కలుగును గాక. కానీ ఈరోజు ఏమాత్రం బుద్ధి లేక, సరే చెప్పేవాడు చెవిటోడైనా వినేవాడు బుద్ధిమంతుడిగా నిగ్రహంతో వినారట అసలు ఇతడు ఏం చెప్తున్నాడని. కానీ గుడ్డివాడు ఈ యొక్క మంచివాడు ఇద్దరు ఏకమైతే దానివల్ల ఏంటిది ఉపయోగం? అందుకే వివేకం కలిగిన సహోదరులారా ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు చలికాలంలో పుట్టలేదు, వాక్యము సెలవిస్తున్నది. హల్లెలూయా. ఆయన గొర్రెలీనే కాలంలో జన్మించాడని, ఆయన వృక్షాలు చిగురించే కాలంలో జన్మించాడని. హల్లెలూయా. కానీ ఆయన చలికాలంలో సిలువ వేయబడ్డాడు. ఆయన చలికాలంలో ఆయన జీవము భూమిలోనికి వెళ్ళింది, ఆయన పాతాళానికి వెళ్ళాడు. ఆయన ఆ జీవాన్ని ఆయన పైకి లేపాడు. ఆయన అబ్రహామును లేపాడు, ఆయన యోబును లేపాడు. ఆయన ఆ పాత నిబంధన పరిశుద్ధులను లేపాడు. ఆయన హల్లెలూయా. ఆయనలో దాయబడిన విత్తనాలు అవి, విత్తనంలోని విత్తనాలు. వారి కొరకైన వెలను చెల్లించాడు ఆయన. హల్లెలూయా. అంతకుముందు నేరం చేశారు, నిజమేనా? ఆ నేరస్తులకు ఒక బెయిల్ కావాలి. ఇప్పుడు ఆ బెయిల్ ఏంటిది? అదే యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆయన క్రయధనముగా దాన్ని చెల్లించి ఆయన సాతాను యొక్క ఆ యొక్క చీకటి గదులను ఆయన బద్దలు చేసి వాని యొక్క మరణం యొక్క తాళపు చెవిని లాక్కున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన తన యొక్క నడుము కట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు అంటున్నాడు ఆయన, మరణం ఎక్కయు పాతాళ లోకం ఎక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యోహాను నువ్వు భయపడవద్దు. హల్లెలూయా. అయితే నువ్వు భయపడకుండా నా కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాల సంగతిని వారికి బోధించు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలు ఈరోజు మనుషులకు ఎవరికి కనిపించట్లేదు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఏ నక్షత్రాలు పెట్టారు? ఇంటిపైన ప్లాస్టిక్ నక్షత్రం పెట్టారు, అవునా కాదా? కానీ దేవుడు ఆయన ఆ ప్రకాశిస్తున్న ఆ యొక్క సంఘం మధ్యలో తిరుగుతున్నాడు. ఆయన ఆ 7 నక్షత్రాలను ఆయన తన కుడి చేతిలో పట్టుకొని ఆయన తన యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రములు కలిగిన వాడు చెప్పు సంగతులేవనగా. హల్లెలూయా. 1వ అధ్యాయం 16వ వచనంలో అదే మాట ఉంటుంది, 20వ వచనంలో అదే మాట ఉంటుంది, 2వ అధ్యాయం 1వ వచనంలో అదే మాట ఉంటుంది. దేవుడు 3లో పరిపూర్ణుడై ఉన్నాడు. హల్లెలూయా. సరే ఒకసారి చదవండి ఆ మాటను. 1:16 చదవండి. 1:16 ప్రకటన 1:16. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఉన్నారు అందరూ? ఇప్పుడు దేవుడు ప్లాస్టిక్ నక్షత్రాలను చూపిస్తున్నాడా? మన ఇంటి పైన పెట్టుకునే నక్షత్రాలను చూపిస్తున్నాడా ఆయన? చెప్పండి, ఏంటిది 7 నక్షత్రాలు? ఈ 7 నక్షత్రములను గూర్చిన మర్మము రాయుము అన్నాడు ఆయన. అంటే మరి యోహాన్ రాశాడు, కానీ ప్రజలు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు ఈరోజు 7 నక్షత్రాలు మనుషులకు మరుగుగా ఉన్నది చెప్తారా? లేదు సార్, ఇట్లేనా సార్ వేసేది? స్టార్. ఓకే, ట్రై చేద్దాం. ఇది ఎడిపోవాలి ఇది. ఓకే సరే, కొద్దిగా వచ్చింది అనుకుంటాను. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ స్టార్ ద్వారా, ఏ స్టార్ ఇది? ఈ ప్లాస్టిక్ స్టార్ ఏం చేసింది? ఆయన చేతిలోని 7 నక్షత్రాలను చూడనీయకుండా చేసింది. హల్లెలూయా. నిజమేనా కాదా? ఈరోజు ఈ ప్లాస్టిక్ స్టార్ను ఇంటి పైన పెట్టుకునే వారికి ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలు అసలు కనిపించట్లేదు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కానీ ఇప్పుడు దేవుడు ప్లాస్టిక్ స్టార్ గురించి మాట్లాడలేడు, కానీ ఆయన చేతిలో కుడి చేతిలో ఉన్న ఆ నక్షత్రాల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక నక్షత్రము పౌలు గారు అయితే, చెప్పండి, ఒక నక్షత్రము పౌలు గారు. చూడండి, ఆ జ్ఞానులు ఏమన్నారు? నేను లైన్లోనే ఉన్నానా? ఆ జ్ఞానులు ఏమన్నారు? మేము ఆయనని నక్షత్రమును చూచి, దేని చూసి? మేము ఆయనని నక్షత్రమును చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి. హల్లెలూయా.
ఓ ఎవరైనా సరే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలంటే అతడికి తప్పకుండా నక్షత్రం కావాలి. ఆ జ్ఞానులు అన్నారు, ఆ నక్షత్రమును చూచి మేము ఆయన ఆరాధింపవచ్చాము. హల్లెలూయా. కాబట్టి పౌలు గారి కాలంలోని ప్రజలందరికీ నక్షత్రం ఎవరంటే పౌలే ఒక నక్షత్రమై ఉన్నాడు. పౌలు గారు లేకపోతే అక్కడ అంధకారమే. ఆ అంధకారంలో వెలుగుగా ఉన్నది ఎవరంటే పౌలు గారు. హల్లెలూయా. ఆ పౌలు అనే నక్షత్రాన్ని వారు వెంబడించుట ద్వారా వారు క్రీస్తును ఆరాధించగలిగారు. నిజమైన ఆయన కుడి చేతిలో ఏమున్నది? 7 నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి పౌలు గారు నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవమన్నాడు ఆయన. అంటే ఆ క్రీస్తులో ఉన్న అదే వెలుగుతో ఆయన నింపబడ్డాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క మొదటి సంఘకాలంలో ఆ ప్రజలు ఒక నక్షత్రాన్ని కలిగి ఉన్నారు. ఆ నక్షత్రమే పౌలై ఉన్నాడు. పౌలు ఆ కాలపు మనుషులందరిని ఎక్కడికి నడిపించాడు చెప్పండి? క్రీస్తు వద్దకు నడిపించాడు. వాక్యం దగ్గరికి నడిపించాడు ఆయన. ఆ రోజు ఆ తూర్పు దేశపు జ్ఞానులకు ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించింది? యేసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి ఆ నక్షత్రం నడిపించింది. ఏయ్ ముందు నాకు సాగిల పడండిరా, ఆ తర్వాత ప్రభువుకు పడండి అని చెప్పలేదు అది. హల్లెలూయా. 7వ నక్షత్రం కూడా అంతే. ఆ 7వ నక్షత్రానికి యోహాను సాగిలపడ్డానికి పోయాడు ఆయన. ఓ యోహాను వద్దు సుమి, నేను నీతోను సహదాసుడను. ఓ దేవునికే నమస్కారం చెయ్యము. హల్లెలూయా. కానీ ఈరోజు ఈ దయ్యాలని మూకుమ్మడిగా ప్రపంచంలోని దయ్యాలన్నీ హల్లెలూయా విలియం బ్రెనామ్ పైన ఎన్నో రాళ్ళు వేస్తున్నాయి. కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన తనకు ఆరాధన ఆయన అడగలేదు. ఆయన నేను కేవలం పాపిని, ఎల్లా బ్రెనహాము ఆ యొక్క చార్లెస్ బ్రెనహాముల ద్వారా పుట్టిన నేను ఒక పాపిని అన్నాడు ఆయన. నేను యేసుక్రీస్తు కృప ద్వారా రక్షింపబడిన ఒక పాపిని. మనమందరం అలాగనే రక్షింపబడ్డాం. హల్లెలూయా. కాబట్టి ఈ పౌలు అనే నక్షత్రము వారందరిని ఎక్కడికి నడిపించింది? ఆ యొక్క నిజమైన వాక్యం దగ్గర నడిపించింది. అందుకొరకే పౌలు అన్నాడు, నేను ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను నేను ప్రకటించిన మరొకడు ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. కానీ ఈరోజు లోకము పూర్తిగా రాజుపడిపోయింది. పౌలు గారిది కొంచెం, అయ్యగారిది కొంచెం. మనం చదివామా? వారు తమ మహిమను ఎవరికి ఆపాదించారట? మనుషులకు ఆపాదించారట. మనుషుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు ఉందా లేదా? ఇప్పుడు అయ్యగారు చెప్పిందే శాసనం అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? ఒక మానవుని ఆరాధిస్తున్నావు. ఒక చనిపోయిన వారిని ఫోటో పెట్టుకొని ఎట్లయితే దండేసి ఊతుకట్టి వెలిగిస్తున్నాడో నీవు కూడా నీ పాస్టర్ మాట విన్నప్పుడు నీవు కూడా అదే ఆరాధన కలిగి ఉన్నావు. మేం ఫోటో లేదు సార్. నువ్వు పెద్ద ఫోటో, బతికున్న ఫోటోను పెట్టావు. వాడు చచ్చిందాన్ని పెట్టాడు కానీ నువ్వు పెద్ద ఫోటో. అయ్యగారు క్రిస్మస్ చేయాలి, చందా వసూలు చేయడం అంటే అట్లాగే అయ్యగారు క్రిస్మస్ కొరకు వేలకు వేలు డబ్బులు ఇస్తున్నారు. క్యాలెండర్ల వేలం పాటలు. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు ఏమైపోయారంటే మోటివేషనల్ స్పీకర్లు అయిపోయారు. వారి యొక్క దాన్ని ఏమంటారు? ఆదివారం పాఠాలు ఆ మనుషులను మాయ చేసే మాటలు అవి. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. చూడండి ఆయన చేతిలో ఎన్ని నక్షత్రాలు పట్టుకుని ఉన్నాడు? ఆయన 7 నక్షత్రాలు. పౌలు గారు ఆ కాల ప్రజలకు ఆయన నక్షత్రమై ఉన్నాడు. ఆ యొక్క ఐరినీసు ఆ కాల ప్రజలకైనా నక్షత్రమై ఉన్నాడు. ఆ తర్వాత మార్టిన్ ఆ కాల ప్రజలకై నక్షత్రమై ఉన్నాడు. ఆ తర్వాత ఎవరు? కొలంబా. నిజమేనా? కొలంబా ఆ కాల ప్రజలకైనా వెలుగై ఉన్నాడు ఆయన. ఆ తర్వాత లూథర్. హల్లెలూయా. ఆయన ఆ కాల ప్రజలకైనా నక్షత్రమై ఉన్నాడు ఆయన. ఆ తర్వాత జాన్ వెస్లీ ఆ కాల ప్రజలకైనా వెలుగై ఉన్నాడు ఆయన.
హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నా కుడి చేతిలో ఉన్న ఈ నక్షత్రాలు మర్మం అన్నాడు ఆయన. అంటే మర్మం అంటే నక్షత్రం అంటే నక్షత్రాలాగా చూస్తే మర్మం అవుతుందా? కానీ మర్మం అంటే ఏంటిది? దాని వెనకాల ఏదో ఒక ఉద్దేశం ఉన్నది. మర్మాన్ని నువ్వు ఊరికే చదివితే రాదు. అది మర్మాన్ని ఏం చేయాలి? శోధించాలి. దానిని నీవు సెర్చ్ చేయాలి. హల్లెలూయా. బంగారం దొరకాలంటే పైన దొరకదండి, వజ్రాలు పైన దొరకవండి. ఏం చేయాలి? నువ్వు తవ్వాలి. అలాగనే ఈ మర్మాన్ని నువ్వు ఏం చేయాలి? హల్లెలూయా. దాన్ని నువ్వు వెతకాలి. వెతికినప్పుడే ఆ పేర్లు ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ యొక్క ఆయన చేతిలో ఉన్న నక్షత్రాలు ఇవే. హల్లెలూయా. 7వ నక్షత్రం ఏది? 7వది బ్రహ్నాం గారే ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ కొద్దిగా వీళ్ళు నమ్మితే ఏం నమ్ముతారు? పౌలు గారంటే నమ్ముతారు, ఐరనీస్ అంటే నమ్ముతారు, మార్టిన్ అంటే నమ్ముతారు, కొలంబా అంటే నమ్ముతారు, లూథర్ అంటే నమ్ముతారు, వెస్లీ అంటే నమ్ముతారు. కానీ బ్రహ్నాం గారంటే నమ్మరు. ఎందుకు నమ్మరంటే విలియం బ్రహ్నాం అంటే స్త్రీలు ఒక్కరు కూడా పులిపిడి దగ్గర నిలబడకూడదు. విలియం బ్రహ్నాం ఉంటే ఒక్క స్త్రీ కూడా మేకప్ వేసుకోకూడదు, ఒక్క స్త్రీ కూడా ఎత్తు చెప్పులు వేసుకోకూడదు, ఏ స్త్రీ కూడా బడాయి మాటలు మాట్లాడకూడదు. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు చాలామంది దొంగల పేర్లు చర్చిలలో చెప్తున్నారు, కానీ విలియం బ్రహ్నాం పేరు చెప్పడానికి ఒక్కరు కూడా ముందుకు రారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గూగుల్ని అడుగు, విలియం బ్రహ్నాం ఎవరో చెప్తుంది. ఆ స్వస్థత ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు ఆయన. ఆ గూగుల్ అంటది. హల్లెలూయా. ఆ యొక్క దాన్ని ఏమంటారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ హీలింగ్ రివైవల్ తీసుకుని వచ్చిన వాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? కాబట్టి ఇప్పుడు మనము ప్లాస్టిక్ నక్షత్రాన్ని కాదు, కానీ ఆయన చేతిలో ఉన్న నక్షత్రాన్ని మనం గమనించాలి. అందుకొరకే వారు అన్నారు, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన ఆరాధింపవచ్చితిమి. ఈరోజు నిజంగా విలియం బ్రహ్నామే లేకపోతే నిజంగా మనకి ఈరోజు ఈ ఉన్న కొద్దిపాటి యథార్థతైన ఉండేదా? ఈ కొద్దిపాటి భయభక్తులైనా ఉండేవా? విలియం బ్రహ్నామే లేకపోతే అసలు మనకు వాక్యమే రాదు, దేవుని సమీపించే విధానమే మనకు తెలియదు. కానీ ఆ రోజు ఆ నక్షత్రం లేకపోతే వారు ఎక్కడో అరణ్యంలోనో వాగుల్లోనో వంకలోనో వారు దారి తప్పిపోయి అరణ్యంలోనూ చచ్చిపోయేవారు. కానీ వారిని గమ్యస్థానానికి చేర్చినది ఏది? ఆ జ్ఞానులను సురక్షితంగా నడిపించినది ఏది? ఆ నక్షత్రము. ఈరోజు ఈ సంఘ శాఖలైన లోయల నుంచి, సంఘ శాఖల నుంచి, అంధకారంలో నుండి, ఈ లోకమనే భయంకరమైన చీకటి నుంచి నిన్ను ధైర్యంగా ముందుకు నడిపించినది ఈ కాలపు వర్తమానికుడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందరూ క్రైస్తవులే. ఒక ఆయన అంటున్నాడు, బంగారంతో రోడ్లు వేసాడు. మరి బంగారంతో రోడ్లు వేసినప్పుడు ఆ డాంబర్ నువ్వెందుకురా? బ్రాస్లెట్, దాన్ని ఏమంటారు, చైను, మెడలో చైను, డాంబర్ ఎందుకురా తగిలించుకున్నావు? బుద్ధి లేనాడా? హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, మళ్ళీ మనం కొద్దిగా ముందుకు వెళ్ళి మరొక వాక్యాన్ని చదువుదాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం. ఏం చేస్తారట? వింట మట్టుకు ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సిస్టర్ అంటున్నది, ఆమె క్రైస్తవురాలు కాదు, ఆమె లోకపు స్త్రీ. అయ్యా, మరి మీరు చెప్పిన దాన్ని బట్టి ఆమె అంటున్నది, మరి మా ఇంటి పక్కనే చాలామంది క్రైస్తవులు ఉన్నారు, ఈ మధ్యలోనే వాళ్ళ కుమార్తెకో కుమారునికో పెళ్లి చేశారు, మా కులంలోనే కావాలి మాకని చెప్పి వాళ్ళ కులంలోనే వెతికి పెళ్లి చేశారు, మరి క్రైస్తవులైతే అట్లా చేస్తారా? హల్లెలూయా. మళ్ళీ ఇంకో మాట అంటున్నది ఆ సిస్టరు, ఏమనంటే, అయ్యా వాళ్ళు మాలాగా మామిడి తోరణాలు కట్టారు, మాలాగనే గంధం పూసుకున్నారు, మాలాగనే కాళ్ళకు పారాణి లేకపోతే పసుపు ఇవన్నీ పూసారు, ఎట్లా క్రైస్తవులని అంటున్నది. అందుకే సహోదరు నేను చెప్పేది, హల్లెలూయా,
కనిపించేదంతా క్రైస్తవ్యం కాదు. అది ఒక భయంకరమైన మోసం అది. హల్లెలూయా. అందుకొరకే ఈరోజు మేము క్రైస్తవులం. నీ బిడ్డ పెళ్లి దగ్గర నువ్వు ఎంత క్రైస్తవుడో తేలుతుంది. మా బిడ్డకు పెళ్లి చేయాలంటే మా కులవోడే కావాలి. నిన్ను క్రైస్తవుడు అంటారా? బుద్ధి లేనోడా. మా కులంలోనే కావాలి. మా అప్ప ఒప్పుకోలేదు, మా అమ్మ ఒప్పుకోలేదు. మరి నువ్వేం చేస్తా? గాడిదలు కాసుకుంటావా? హల్లెలూయా. మా అబ్బాయి పెళ్ళికి సరే, పెళ్ళైన తర్వాత మా కోడలు మారుతుంది. నువ్వే మారలే, నీ కోడలే మారిద్దిరా, బుద్ధి లేనోడా. హల్లెలూయా. నేను అన్నాను, అందుకొరకే వీళ్ళంతా క్రైస్తవులు కాదు. క్రైస్తవ్యం అనగా కులము మతము చూడనిదే క్రైస్తవ్యము. ఏ కులాన్ని లెక్కించనిదే క్రైస్తవ్యం. పెళ్లి దగ్గర అవతారాలు, చాలా మంది అవతారాలు ఇక్కడ బయటపడే ఫ్యూచర్ ముందున్నది. కాబట్టి ఆ రోజు రంగు బయటేసుకుంటారా నిజమైన క్రైస్తవులమని ధైర్యంగా నిలబడతారా? పెళ్లి దగ్గర క్రైస్తవుని తేలిదే. మా ఉస్సు వాళ్ళే కావాలి మాకు. హల్లెలూయా. ఉన్నారా? పరలోకానికి పోతారా ఇల్లు? ఈ ఉస్సు అనేటోళ్ళు పోతారా ఇల్లు? అక్కడ ఊరు లేరు సార్. మనమందరము ఒకే రక్తంలో కడగబడిన వారం. నువ్వు రాజకుమార్తె అయితే నీకు రాజకుమారుడు కావాలి. నువ్వు రాజకుమారుడు అయితే నీకు రాజకుమార్తె కావాలి. హల్లెలూయా. ఆ యొక్క బబులోను దేశంలో చాలా మందికి తెలియని కార్యం ఏంటంటే, దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఈ నలుగురే ఉన్నారని చాలా మంది పుర్రెలలో తిరుగుతున్న పురుగు కాదు సార్. అక్కడ లక్షల మంది యూదులు ఉన్నారు. అక్కడ వారందరూ అరే ఏమైతుందిరా కొద్దిసేపు తర్వాత మళ్ళీ మన యెహోవా దేవుడిని ఆరాధన చేద్దాం. కానీ ఈ నలుగురు మాత్రం హల్లెలూయా, తిండి దొరకకపోయినా, వస్త్రాలు దొరకకపోయినా పర్వాలేదు, మన ప్రాణం పోయినా పర్వాలేదు, వారు ఆ బొమ్మకు వారిని మొక్కలేదు. వారి ఆచారాలకు, సిద్ధాంతాలకు వారు లోబడలేదు. దేవుడు అందుకొరకే ఈ నలుగురిని మాత్రమే రాశాడు. ఆయన మిగతా యూదులు ఎవరిని ఆయన రాయలేదు. ఆయన అందుకొరకే ఆ రోజు ఆయన ఓర్ఫా జీవితాన్ని, రూతు జీవితాన్ని రాసినప్పుడు రూతును గురించి ఆయన చాలా గొప్పగా ఆమె కథను మార్చాడు. ఆయన ఎందుకు? ఆమె తన అత్తను ప్రేమించింది. నీ దేవుడే నా దేవుడు అన్నది, నీ ప్రజలే నా ప్రజలు అన్నది. కాబట్టి ఈరోజు మనం కనిపిస్తున్నారు చాలా మంది క్రైస్తవులు. ఎందుకొరకు? వాళ్ళ భోజనం వాళ్ళే తింటారు, కానీ ఆదివారం మాత్రం చర్చికి వెళ్తారు. బైబిల్ గ్రంథంలో ఎస్ఐ రాశాడా? 7 స్త్రీలు కలిసి, అయ్యా నీ పేరు పెట్టుకో, నువ్వు మా భోజనం మేమే తింటాము. హల్లెలూయా. అంటే ఇప్పుడేంటిది? కేవలము యేసు ప్రభు పేరు మాత్రమే. తినే భోజనం అంతా వాళ్ళ సొంత భోజనం, వాళ్ళ కుల భోజనం తింటారు. వాళ్ళ సాంప్రదాయాలు, ఆచారాలు పెళ్లి దగ్గర తేలిపోయేది. హల్లెలూయా. ఎవరు నిజమైన క్రైస్తవుడు? బిడ్డ పెళ్లి దగ్గర ధైర్యంగా నిలబడి ఆ రాజకుమార్తెకు వివాహం చేసేవాడు నిజమైన క్రైస్తవుడు. తన కుమారునికి కుమారునికి వివాహం చేసేవాడు నిజమైన క్రైస్తవుడై ఉన్నాడు. అందుకొరకే అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుని పిలిచి, అయ్యా నా కుమారునికి ఇక్కడ ఈ కల్దీలలో కానీ, ఈ అమోరీలో కానీ, లేకపోతే ఈ కనాను స్త్రీలలో ఒక్కరిని కూడా నీవు తీసుకొని రాకూడదు, నా బంధువుల్లోనే తీసుకొని రావాలి. ఇప్పుడు మన బంధువులు ఎవరు? మనం అబ్రహాము పిల్లలమైతే మన రక్త సంబంధులు ఎవరు? ఈ వర్తమానమే మన రక్త సంబంధం. అక్కడనే మన బిడ్డలకు మనము ఆ జతను మనం వెతకాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు చూసారా, ఈరోజు డినామినేషన్లు పెళ్లి దగ్గర నిలబడతాయా? మరి వాళ్ళు ఎట్లా క్రైస్తవులు చెప్పండి? అందుకొరకే వాళ్ళు క్రైస్తవులు అన్నప్పుడు ధైర్యంగా అడగండి. మరి మీరు ఏంటోళ్ళు అని అంటే ఫలానిదని అంటారు వాళ్ళు. మరి పెళ్లి దగ్గర ఎవరైనా పర్వాలేదా? లేదు అట్టెట్టు ఉంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే అర్థం వాళ్ళు చెప్పకపోయినా మనకు అర్థమవుతుంది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు లోకపు క్రైస్తవులు తేలిపోతూ ఉన్నారు.
వాక్యాన్ని వారు భయభక్తులు కలిగి ఉన్నట్టుగానే కనిపిస్తారు, కానీ వారు అసలైన ఆ సవాల్ వచ్చినప్పుడు, అసలైన ఒత్తిడి వచ్చినప్పుడు వారు తేలిపోతూ ఉన్నారు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఓకే, కిందికి చదవండి సార్, ఆ మూల వాక్యంలో కిందికి చదవండి. వారు అక్షయుడగు దేవుని మహిమను ఆ క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల హల్లెలూయా. చూడండి, నిజమే, అర్థమవుతుంది అందరికీ. ఆయన ఏంటిదట? అక్షయుడగు దేవుని మహిమను మన ఆయన ఆది అంతం లేనివాడు, ఆయన నిత్యజీవం గలవాడు ఆయన. కానీ ఇప్పుడు దేవునికి రావాల్సిన మహిమను ఇప్పుడు వాళ్ళు దేనికి మార్చారు? మనుషులకు మార్చారు. ఇప్పుడు ఇంటి పైన స్టార్ పెట్టేది ఎవరు చెప్పారు? దీన్ని అక్షయుడకు దేవుడు చెప్పాడా, మనుషులు చెప్పారా? అక్షరాల మనుషులు చెప్పారు. కాబట్టి వారు ఇంటి పైన స్టార్ పెడుతున్నారంటే వాళ్ళ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు కాదు. వారి దేవుడు ఒక మనిషి అయి ఉన్నాడు, ఒక దయ్యము వారి యొక్క దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా కింది వచ్చిన చదవండి త్వరగా. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిమ ఫలములను పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక. ఇప్పుడు క్రైస్తవులలో దేవుని వాక్యానికి ఏమైనా విలువ ఉందా చెప్పండి? ఈ క్రిస్మస్ చేసే వాళ్లకు వారి హృదయంలో దేవుని వాక్యం ఉందంటారా? ఈ గుడ్ ఫ్రైడే చేసే వారి హృదయంలో దేవుని వాక్యం ఉందంటారా? అక్షరాల లేదు. హల్లెలూయా. చోటు ఎన్నెళ్ళకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు. అందుకొరకే ఇంటి పైన స్టార్లు పెట్టడానికి, లేకపోతే ఆ కేకులు కట్ చేయడానికి, లేకపోతే ఆ ఆచారాలు పద్ధతులు సంఘ సిద్ధాంతాలు చేయడానికి వారిని దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభం చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య. అందుకొరకే నీ అడ్రస్ ఎక్కడో చెప్పు, నిన్ను వేసేస్తాం. ఏంటిది ఇది? అసూయ, ద్వేషము, ఈర్ష్య, మత్సర్యము. దేవుని వాక్యం ఏ హృదయంలో అయితే నివాసం చేయదో వాడు దయ్యం చేత నింపబడి ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును. ఎన్నో వచ్చిన అది 30. ఒకసారి 23 చదవండి. 23. అట్టివారు దేవుని సత్యమును అది ఇప్పుడు దేనికి మార్చేశారు? అసత్యానికి మార్చేశారు. ఇంటి పైన స్టార్ పెట్టడం అనేది అది సత్యమా అసత్యమా? అక్షరాల అసత్యం. యేసుక్రీస్తు చలికాలంలో పుట్టాడనేది సత్యమా అసత్యమా? అక్షరాల అది అసత్యము. సత్యాన్ని వాళ్ళు దేనికి మార్చారు? అసత్యానికి మార్చారు. సత్యము చెప్పవలసిన ఈ నోర్లు, ఈ క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు ఇప్పుడు దేన్ని బోధిస్తున్నాయి? అసత్యాన్ని బోధిస్తున్నాయి. హల్లెలూయా. ఆ యొక్క మర్యాద కలిగిన సతీష్ కుమార్ వచ్చి ఈ పట్టణానికి ఏం చెప్పిపోయాడు? అసత్యాన్ని చెప్పిపోయాడు.
నవంబర్ నెలలో చూడండి, ముందే అడ్వాన్స్ అయిపోయాడు. హల్లెలూయా. ఎందుకు డిసెంబర్ నెలలో రాకుండా ఈ నెలలో వచ్చాడు సతీసాయి గారు? ఎందుకంటే అతని కంటే ముందు ఎవరు రాకుండా, ఎవరు డబ్బులు వసూలు చేసుకుని పోకుండా ఈయనే ముందు వచ్చే డబ్బుల మూటంతా ఎత్తుకొని పోయాడు. తెలియదా సార్? నాకు ఆ మాత్రం తెలియకపోతే మీకు తెలియదా? పోనీ ఎందుకు వచ్చిండో? మహానుభావులు ఊరికే వస్తారా? దాని వెనకాల వరకు ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక అన్న ఉన్నాడు, సీను నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నాడు అని ఆయన. ఇంకో ఆయన శాంద్ర కీమయ్య. హల్లెలూయా. ఇవన్నీ ఏందనంటే మోటివేషనల్. వాళ్ళ సాక్ష్యాలన్నీ అబద్ధాలు. వాళ్ళ జీవితంలో జరగనివన్నీ చెప్తారు. అంటే ప్రజల నాడిని పసిగట్టుట, వారిని ఉద్రేకపరచుట. హల్లెలూయా. కానీ మన పని అది కాదు. ఎందుకంటే డబ్బును ఆశించేవాడు సర్వనాశనమవుతాడు. డబ్బు కొరకు పనిచేసే ఆ సమాజమైనా ఏ నాయకుడైనా సర్వనాశనమవుతాడు. చరిత్రలో మనం చూసాం, డబ్బు కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు పనిచేసిన వారందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. కానీ విలియం బ్రెన్హాము వాక్యం కొరకు నిలబడ్డాడు. ఆ $50,000 చెక్కునైనా పరపరమని చింపేశాడు ఆయన. నీ భార్యకు స్వస్థతనిచ్చింది దేవుడు, కాబట్టి దేవునికి నీ డబ్బు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. ఆ స్వస్థతనిచ్చిన దేవుడికి మహిమపరచమన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. నిజమేనా? చదవండి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. పౌలు గారు కరెక్ట్గా రాస్తున్నాడా? ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని నమ్మరో వాళ్ళు సత్యాన్ని అసత్యానికి మారుస్తున్నారు. లోకానికి సత్యం చెప్పాల్సింది పోయి అసత్యాన్ని చెప్తూ ఉన్నారు. మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, సృష్టమును పూజించి, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి. సృష్టికర్త అంటే వాక్యము. నిజమేనా కదా? ఇప్పుడు వాక్యానికి బదులుగా అసత్యం. వాక్యం ఉన్నది, ఇంకోటి వాక్యం అంటే సత్యం అండి, అసత్యం అంటే కానిది. హల్లెలూయా. ఇప్పుడు సృష్టికర్త అంటే వాక్యము. సృష్టికర్తకు బదులుగా దేన్ని ఆరాధిస్తున్నారు? సృష్టములకు ఆరాధన చేస్తున్నారు. అంటే వాక్య ప్రకారంగా నీకు నక్షత్రం లేదు. నువ్వు నక్షత్రాన్ని ఇంటి బయట పెట్టుకున్నావంటే నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు? సృష్టిని ఆరాధిస్తున్నావు. ఈ నక్షత్రం అనేది దేవుడు కాదు, నక్షత్రం అనేది వాక్యం కాదు. వాక్యం స్పష్టంగా మాట్లాడుతున్నదా? వారు సృష్టికర్తకు బదులుగా, వాక్యానికి బదులుగా, వాక్యానికి లోబడుటకు బదులుగా ఇప్పుడు వారు సృష్టిని ఆరాధిస్తున్నారు. ఇంటి పైన నువ్వు స్టార్ పెడుతున్నావంటే నీవు సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధన చేస్తున్నావు. పౌలు గారు కరెక్టే మాట్లాడుతున్నాడా? సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించిరి యుగయుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ పూజించినంత మాత్రాన ఆయన యుగయుగముల వరకు ఆయనే మహిమకు పాత్రుడు అని అంటున్నాడు. ఆయనకే మనం మహిమ చెల్లించాలని అంటున్నాడు ఆయన. కాబట్టి మన మహిమ అంతా మనుషులకు కాదు, కానీ మన మహిమ ప్రభువైన యేసుక్రీస్తుకే, మన ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తుకే. మరి మందిరంలో ఉండాలి. సమూయేలు ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడా లేదా? యోహాన్ ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దావీదు ఎక్కడున్నాడు? ఆయన పాటలు పాడుకుంటూ ఆయన చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే చూడండి, మొట్టమొదటిగా సాతానుడు ఆ యొక్క ఏదెను తోటలో సత్యాన్ని దూరపరిచి అసత్యాన్ని ఆ యొక్క మొట్టమొదటి స్త్రీకి ఇచ్చాడు. ఆ యొక్క అసత్యాన్ని విన్న ఆ యొక్క అవ్వ ఏమైంది? మరణించింది. నిజమేనా? హల్లెలూయా. విశ్వాస మూలము కానిదే పాపమని ఏదైనా తోటలో వాడు ఏం చేశాడు? ఆ యొక్క వాక్యానికి బదులుగా
వాడు అసత్యాన్ని ఇచ్చాడు. నిజమేనా? అక్కడ వాడు జయించడం ప్రారంభించాడు. అందుకే వాని పేరు ఏమని ఉంది? వాడు జయించుటకు బయలు వెళ్ళాను. అర్థమవుతున్నదా? ఎక్కడ జయించాడు వాడు? ఏదెను తోటలో వాడు దేవుని యొక్క బిడ్డలను జయించాడు, వారిని మరణానికి గురి చేశాడు. ఆ తర్వాత వాడు బాబేలు గోపురం దగ్గర ఒకే దేవుని ఆరాధన నుంచి బహుదేవత ఆరాధనకు మనుషులను తిప్పేశాడు. నిజమేనా? ఆ యొక్క ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉండకుండా బయటికి తరమబడ్డానికి గల కారకుడు ఎవరు? ఆ అక్షరాల లూసిఫరే. ఈరోజు ప్రపంచంలో ఉన్న ఈ మెజార్టీ ప్రజలందరూ దేవుని దగ్గర నుంచి దూరం కావడానికి గల కారకులు ఎవరు? అక్షరాల ఆ దయ్యమే. ఈరోజు ఈ ఆచారాలు సిద్ధాంతాలను మనుషులకు ఇచ్చింది అక్షరాల దయ్యమే. ఆ రోజు ఆ యొక్క ఆదాము అవ్వలకు ఇచ్చిన ఆ దయ్యమే ఈరోజు ఈ మనుషులకు పద్ధతులు, ఆచారాలు, సిద్ధాంతాలను ఇస్తూ ఉన్నాడు. కానీ పేరుకు మాత్రం క్రైస్తవులు, కానీ దేవునికి వారు చాలా దూరంలో ఉన్నారు. వారు దేవుని ఆరాధన విడిచిపెట్టి ఆ యొక్క సృష్టి యొక్క ఆరాధన చేస్తున్నారు. నిజమైన వారు సక్సెస్ అయ్యాడా? ఏదైనా తోటలో వాడు సక్సెస్ అయ్యాడు. బాబేలు గోపురం దగ్గర ఒకే దేవుని ఆరాధన నుంచి బహుదేవత ఆరాధన వైపు మనుషులను తిప్పాడు. ఆ నైసిన్ సభ దగ్గర అపోస్తల బోధ దగ్గర నుంచి ఆ రోమీల బోధ వైపు నడిపించాడు. అందరు తలకాయలు తెచ్చుకున్నారా? ఏదైనా తోటలో బాబేలు గోపురం దగ్గర ఆ యొక్క నైసియా ఆలోచన సభ దగ్గర హల్లెలూయా ఆ యొక్క గొప్ప పరలోక రాజు యొక్క బోధ నుంచి మనుషులందరినీ ఒక రాజు యొక్క బోధ కిందికి దయ్యం నెట్టేసింది. ఇక క్యాథలిక్ని దానికి స్థాపకుడు ఎవరు? ఒక మానవ రాజు. ఆ రాజు వెనకాల ఉన్నది ఎవరు? ఆ చక్రవర్తి వెనకాల ఉన్నది ఎవరు? అక్షరాల దయ్యము. హల్లెలూయా. ఆ రోజు ఆ సర్పంలో ఉన్నది ఎవరు? దయ్యమే. ఆ బాబేలు గోపురం దగ్గర ఆ యొక్క నిమ్రోదులో ఆ యొక్క హాములో ఉన్నది ఎవరు? నిజమేనా? హల్లెలూయా. మరి ఆ యొక్క ఆయన పేరేంటిది? కాన్స్టాంటినోపిల్. అతడు ఆ యొక్క ఆదిమ అపోస్తల బోధన పక్కన పెట్టేసి అతడు రాసిన ఆ యొక్క చట్టాన్ని ప్రజలందరూ నమ్మాలి, దీన్ని నా మతాన్నే, మా దేశపు మతాన్ని ప్రపంచ మతంగా చేయాలని వాడు ఒక చట్టాన్ని అమలు చేశాడు. అందులో కూడా వాడు సక్సెస్ అయ్యాడు. హల్లెలూయా. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించే విధంగా. అందుకొరకే మనం తప్పకుండా దీని యొక్క లోతుల్లోకి మనం వెళ్ళాలి. ఏ విధంగా మానవుని వాడు మెల్లగా వాక్యం నుంచి ఆ ఏదైనా తోట నుంచి లాక్కుంటూ మరి పూర్తిగా ఇప్పుడు పాతాళానికి తీసుకొని వచ్చాడు. ఆ బాబేలు గోపురం దగ్గర, నైసిన్ ఆలోచన సభ దగ్గర. నిజమేనా? ఆ యొక్క స్టార్లు పెట్టడం, ఆ చెట్లను అలంకరించడం. బైబిల్లో ఉంది ఆ బలిపీఠం దగ్గర ఎలాంటి వృక్షాలను పెట్టకూడదు, దాన్ని అలంకరించకూడదు అని బైబిల్లో ఉన్నది. కానీ ఇప్పుడు ఆ వృక్షాలను పెట్టి ఏం చేస్తున్నారు? అలంకరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఇవి పెట్టుకుంది క్రిస్మస్ ట్రీలు కావు ఇవి. మనం వాటికి ఏమన్నా అలంకరణ చేయట్లేం, దాని కొరకు పెట్టలేదు. కానీ దయ్యం ఏం చేస్తున్నది? వాక్యం ఏదైతే చేయవద్దని చెప్పిందో అక్షరాల దాన్నే చేస్తూ ఉన్నది. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. కానీ మొట్టమొదటి యుద్ధం ఎక్కడ జరిగింది? పరలోకంలో జరిగింది. మిఖాయేలుకును లూసిఫర్ దూతలకు మధ్యలో యుద్ధం జరిగింది. వాడక్కడ మిఖాయేలు చేత, మిఖాయేలు యొక్క దూతల చేత వాడు తరిమివేయబడ్డాడు. ఆ యొక్క పరలోకంలో వాడు ఓడిపోయాడు. కాబట్టి నేను అక్కడ గెలవలేకపోయాను. కాబట్టి ఇప్పుడు వాడు తన యుద్ధాన్ని అక్కడ యుద్ధం చేసిన ఈడికి వచ్చి ఊరికే ఉంటాడా? ఇక్కడ కూడా యుద్ధం చేయడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా ఆదాముతో చేశాడు. ఆదాము దగ్గర వాడు చావు దెబ్బతిన్నాడు. అయితే అవ్వ దగ్గర వాడు గెలిచాడు. కానీ ఆ యొక్క పాత సినిమాలలో ఆ హీరో కొడుకు మెడ పైన కత్తి పెట్టి లొంగిపోతావా లేకపోతే ఏమైనా చంపుతా. అందుకొరకు ఆదాము ఏమయ్యాడు? ఇప్పుడు లొంగిపోయాడు తన భార్యను కాపాడుకునేదానికి. దేవుని నామానికే స్తుతి కలుగును గాక.
అదే మాదిరిగా యేసుక్రీస్తుని కూడా వాడు సిలువలో బంధించి తీసుకెళ్లి వాడు మెల్లగా సమాధిలో పెట్టి ఆ రోమిలతో అన్నాడు, దీని ముందు లేవకుండా రాతిని పెట్టండి, ఈయన లేవడు, 3 దినాలు కాదు ఎన్ని దినాలనే లేవడు. దాన్ని తాళం వేసి ముద్ర వేసి వాడు తన దగ్గర పెట్టుకున్నాడు. కానీ 3వ దినాన ఆయన దాని కాలుతో తన్నాడు. ఆయన వాని యొక్క కోటను బద్దలు చేశాడు. ఆయన తన ముళ్ళును విరిచాననుకున్నాడు కానీ సాతానుడు ఓడిపోయాడు. హల్లెలూయా. అయితే ఆయన జయించిన తర్వాత, యేసుక్రీస్తు జయించిన తర్వాత వాడు ఇక దేవుని బిడ్డలను జయించట్లేడు కానీ ఇక వాడు లోకాన్ని జయించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఉన్న భూమిపైన ఉన్న ప్రతి యుద్ధాలు మనిషికి మనిషి మధ్యలో వైరం, కులానికి మరో కులానికి మధ్యలో వైరం, ఒక దేశానికి మరో దేశానికి మధ్య వైరం, ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి మధ్య వైరం. ఈ వైరాలన్నీ తీసుకొని వచ్చింది ఎవరు? అక్షరాల దయ్యమే. ఈరోజు దేశాలకు దేశాలు పడట్లేదు, కుటుంబాలకు పడట్లేదు, అత్త కోడలకు పడట్లేదు, తండ్రి కొడుకు పడట్లేదు, భార్యాభర్తలకు పడట్లేదు. ఎందుకంటే మధ్యలో 3వ వ్యక్తి ఉన్నాడు. వాణ్ణి గమనించక, లేదు సార్ పాస్టర్ నువ్వు ఎంతైనా చెప్పు, అసలు నేను తట్టుకోలేకపోతున్నా. మధ్యలో వాడున్నాడు. హల్లెలూయా. వాణ్ణి నువ్వు పసిగట్టాలి. దేవుని నామానికి మహిమకరుడు గాక. అందుకొరకే ఇప్పుడు మన ఇగో కాదు కానీ మనము మెలకువగలిగి వివేకం కలిగి ఉండాలి. అంటే నువ్వు గెలవడం అనంటే మాటకు మాట అంటే గెలవలేవు. మౌనమే నీ విజయానికి మూలం. నీవు ఎక్కడైతే తగ్గాలో అక్కడ తగ్గడం నేర్చుకోవాలి. ఎక్కడ నువ్వు ఏలుబడి చేయాలో దాన్ని నువ్వు నేర్చుకోవాలి. అప్పుడే నీకు ఖచ్చితంగా హల్లెలూయా నీకు దేవుడు జయాన్ని ఇస్తాడు. ఆయన పారిపోవలసిన చోట పారిపోయాడు. ఆయన గద్దించవలసిన చోట గద్దించాడు. ఆయన ప్రార్థించవలసిన చోట ప్రార్థించాడు. ఆయన మరణించవలసిన చోట మరణించాడు. ఆయన హల్లెలూయా. మరి ఆయన దేవుడై ఉండి మరి సమయానికి తగ్గట్టుగా ఆయన కూడా ప్రవర్తించినప్పుడు మనం కూడా అదే విధంగా ఉండాలి. మరి అన్ని సమయాల్లో ఒకే తీరుగా ఉంటే బండి నడవదు. కాబట్టి మనం తప్పకుండా ఆ జ్ఞానము వివేచన దేవుని దగ్గర నుంచి మనము సంపాదించాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. దాన్నే పౌలు గారు రాస్తున్నాడు. ఎక్కడ ఆ సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించిరని ఎక్కడి విషయాన్ని రాస్తున్నాడు ఆయన? ఆ బాబేలు దగ్గర జరిగిన కార్యాన్ని రాస్తున్నాడు ఆయన. ఎందుకు అక్కడ వ్యభిచారం జరిగింది, ఎందుకు దేవుడు వారికి ఆ యొక్క అవాంఛనీయమైన కోరికనిచ్చాడు? ఎందుకంటే దేవుడు వారిని దయ్యానికి ఒప్పచెప్పాడు. దయ్యము వారి హృదయాల్లో పిచ్చి కోరికలు పెట్టింది. ఈరోజు కూడా అంతేనా? ఎందుకు ఈరోజు మగవారుగా ఉండకుండా ఆడవారిలాగా మారిపోతున్నారు? వారికి ఆ కోరికనిచ్చేది ఎవరు? అక్షరాల దయ్యము. హల్లెలూయా. ఈరోజు భర్త ఉన్నా కానీ మరొక పురుషుడితో ఆ లైంగిక కోరిక ఎందుకు వెళ్తున్నది ఈ స్త్రీ? ఏమున్నది అందులో? ఏమి లేదు, కానీ దయ్యం ఏదో ఉందని చెప్తున్నది. ఇవన్నీ గలీజ్ కార్యాలు చేసేది ఎవరు? అక్షరాల దయ్యము. హల్లెలూయా. నీ పెళ్లి ప్రమాణాన్ని మర్చిపోయేటట్టు చేసేది ఎవరు? దయ్యము. మరొక పురుషునితో నీవు వాట్సాప్లో కానీ ఫోన్లో కానీ మాట్లాడకూడదనే స్పృహ లేకుండా నువ్వు చేస్తున్నావంటే నీ ప్రమాణాన్ని మర్చిపోయేటట్టు చేసింది ఆ దయ్యము. నువ్వు దాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఒక పురుషునికి పెళ్లి చేయబడ్డాను, నా పెళ్లి ప్రమాణము నా భర్తకు నేను చేశాను. అది హిందూ పెళ్లి జరగని కానివ్వండి, తెలియక క్రైస్తవ పెళ్లి చేసుకున్నావు, తెలియక ఏదో ఒక విధంగా జరిగింది, కానీ దానికి ఒక ప్రమాణం ఉన్నది. నువ్వు దానికి కట్టుబడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇవన్నీ మరొకటి, పాపం అనేది ఎల్లప్పుడూ తీయగా ఉంటుంది. నిజమేనా? చెప్పుడు మాటలు ఎల్లప్పుడూ తీయగా ఉంటాయి. వాస్తవాన్ని స్త్రీలు చెవియొగ్గరు, కానీ ఆ చెప్పుడు మాటలకు మాత్రం చాలా చక్కగా వింటారు. అవ్వ అదే చేసిందా? చెప్పుడు మాటలు విని తన భర్త మాట గౌరవించకుండా తన భర్తకు ఆ ప్రమాణాన్ని మర్చిపోయి ఆమె మరొక పురుషుని మాట విన్నందున
మానవ జాతి అంతటిని మరణానికి అమ్మేసింది. హల్లెలూయా. అక్కడ అవ్వ చేసిన దగ్గర అంత ప్రమాదం ఉంటే సహోదరి, నువ్వెందుకని వేరొక పురుషు లెక్క ఫోన్ నెంబర్ నీ దాంట్లో ఎందుకు? ఏమైనా మాట్లాడాలంటే నీ భర్త ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. గుర్తొచ్చింది, మరి ఎవరైనా ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఇంకా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్లో ఉండాలి. ఎందుకంటే ఏదైనా ప్రార్థన అవసరత పెడతాం, దాన్ని మీరు చూసి మీరు కూడా ప్రార్థన చేస్తారు. లేకపోతే ఏదన్నా వాక్యము కోడ్స్ పెడతాం, అందులో మీకు ఏమైనా సంబంధించింది ఉంటే మీ హృదయానికి అది ఒక అనుభవాన్ని నేర్పిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి గ్రూప్లో ఉండాలి. మీరు ఏ గ్రూపులో లేకపోయినా పర్వాలేదు, కానీ చర్చి గ్రూపులో తప్పకుండా అందరూ స్మార్ట్ ఫోన్ ఉన్న వారందరూ ఇందులో ఉండాలని కోరుతున్నాను. మరి పేతురు గారిని ఎట్లాగా దీంట్లో యాడ్ చేయలేము, ఎందుకంటే ఆయనది డబ్బా ఫోన్ కాబట్టి. మరి అరుణమ్మ గారిని కూడా దీంట్లో యాడ్ చేయలేము, ఆమెది కూడా డబ్బా ఫోనే. కాబట్టి నిజంగా మీకు దేవుని భయం ఉంటే తప్పకుండా ఇందులో ఉండాలి. కొందరు చర్చిలో కూర్చొని, చర్చిలో కూడా ఏవో బొమ్మలు, యూట్యూబ్లు, ఇది చర్చ్ అనే సోయి లేదా? చర్చిలో కూర్చొని లోక సంబంధమైన వార్తలు కూడా ఇక్కడ వినకూడదు. ఇది దేవుని యొక్క వాక్యము ప్రకటించబడే స్థలం ఇది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ పరలోకంలో వాడు జయించలేకపోయాడు కాబట్టి ఇప్పుడు భూమి మీదకి వచ్చి మరల తన యుద్ధాన్ని ప్రారంభించాడు. ఆ మాట ఎక్కడుంది అది బైబిల్లో? ఒకసారి మనం చూద్దామా? వాడు జయించుటకు 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. చూడగా కూర్చుండి ఉండేను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. చెప్పండి, అందరికి అర్థమవుతుందా? ప్రకటన గ్రంథము సంఘశాఖలది కాదు. ప్రకటన గ్రంథం ఎవరిది? ప్రియురాలిది, వధువుది. హల్లెలూయా. ఆయన యొక్క అంతరంగంపు, ఆ యొక్క ఆలోచన ఆయన మాటల రూపంలో నీకు ఇచ్చాడు. ఆయన నీకు ఏం చెప్పాలనుకున్నాడు దాన్ని ఆయన రాసి నీ చేతిలో ఇచ్చాడు. అదే ప్రకటన గ్రంథమై ఉన్నది. ఇప్పుడు వాడు జయించుటకు వెళ్ళెను. అయితే పరలోకంలో వాడు గెలవలేకపోయాడు, కానీ ఎక్కడ జయించాడు? వాడు అవ్వను జయించాడు. నిజమేనా? జయించుటకు బయలు వెళ్ళేను. ఇప్పుడు వాడు రాజుగా ఉన్నాడు. ఈ లోక రాజ్యాలన్నీ నావి అన్నాడు వాడు. హల్లెలూయా. ఏదైనా తోటలో వాడు జయించాడు, బాబేలు దగ్గర వాడు మనుషులను జయించాడు, ఆ తర్వాత నైసిన్ దగ్గర వాడు జయించాడు. ఇంకా యుద్ధం జరిగిస్తూ వాడు జయిస్తూనే ఉన్నాడు. కానీ ఒక తరగతి ప్రజలు మాత్రం వాడు జయించలేడు. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకమైన ప్రజలు ఆ యొక్క తెల్లని గుర్రం మీద కూర్చొని ఆ వాక్య ఖడ్గం పట్టుకొని ఉన్న అతనిని మాత్రమే వెంబడిస్తున్నారు. ఆ యొక్క ఏర్పరచబడిన వారు ఏర్పరచబడినందున వారిని ఏ దయ్యము మోసం చేయదు. హల్లెలూయా. 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒక ఆయన తెల్లని గుర్రం పైన ఆ యొక్క వాక్య ఖడ్గం పట్టుకొని 2 అంచెల ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. మరొక ఆయన విల్లు ఉన్నది కానీ బాణం లేదు. నిజమేనా? నిజంగా చూడ్డానికి సంఘం లాగానే ఉంటుంది, పాస్టర్ లాగానే ఉంటాడు, బోధ ఏడుస్తాడు యేసు ప్రభు గురించి, అది ఇదని అంటాడు, కానీ బాణం ఉండదు, వాక్యం ఉండదు అక్కడ, ఆ క్రమం ఉండదు అక్కడ. అందుకే నువ్వు ఎంత చెప్పినా ఆ కంచెరగాడిదను ఎంత బాధిర వాక్యంతో లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం లేదండి. రాత్రి ఎవడు చేస్తాడు? పగలే
పగిలే మేము చేసేది. మీరు ఎంతైనా చెప్పుకోండి. ప్రవక్త అన్నాడా, ఆ కంచెర గాడిదను నువ్వు అక్కడ బాధాలి ఇక్కడ బాధాలి, ఎక్కడ బాధినా అది పనిచేయదు. అది విత్తనం, చెడిపోయిన విత్తనం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. జయించుచు జయించుటకు బయలు వెళ్ళాను. నిజమేనా? కాబట్టి ఇప్పుడు వాడు ఏ విధంగా ఉన్నాడు? వాడొక అవమానపరచబడిన నక్షత్రంగా ఉన్నాడు, పడిపోయిన నక్షత్రంగా ఉన్నాడు. సరే, వారి యొక్క బాధ ఏంటంటే, నేను అక్కడ ఎట్లాగా అవమాన భారంతో నేను పడివేయబడ్డాను, ఇక్కడైనా నేను మరి ఆ పేరుని నిలబెట్టుకోవాలని వాడు తన హృదయంలో ఆ యొక్క వాంఛని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఏ విధంగా ఉన్నాడంటే, పడిపోయిన తేజో నక్షత్రంగా ఉన్నాడు. వాని పేరేంటిది? ఇప్పుడు ఈ బైబిల్లో చెప్పబడిన నక్షత్రానికి, ఈ తేజో నక్షత్రానికి, ఈరోజు క్రైస్తవులు ఇంటి పైన పెట్టుకుంటున్న నక్షత్రానికి రెండింటికి సంబంధం ఉన్నది. వీళ్ళు ఇంటి పైన పెట్టుకున్న ప్లాస్టిక్ నక్షత్రమే పడిపోయిన లూసిఫర్ అయి ఉన్నాడు. హల్లెలూయా. వాడు అందుకొరకే యేసయ్య ప్రవక్త రాస్తున్నాడు, నీవేళ నేల మట్టుకు నరకబడితివి, తేజో నక్షత్రమా నీవేళ పడిపోతివి. హల్లెలూయా. అయితే ఇప్పుడు వాడు పడిపోయిన వాడు ఇప్పుడు తిరిగి లేవాలని అనుకున్నాడు. అయితే దేవుని బిడ్డలు వాడిని లేపలేరు, కానీ ఆ యొక్క అవిధేయులైన బిడ్డలలో వాడు పనిచేస్తున్నాడు. నాయన, నిన్ను మిఖాయేలు తరిమేశాడా? హమ్ హునా మై హునా అన్నట్టుగా ఈ బిషప్ వాడిని లేపి ఇంటి మీద పెట్టేశాడు. ఇప్పుడు హల్లెలూయా. వాడు అవమానపరచబడిన దూత అయి ఉన్నాడు. చదవండి ఆ 14వ అధ్యాయం, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఇప్పుడు మీకు అందరికి అర్థమవుతుందా? అంటే ప్రశ్నిస్తున్నాడు ఆయన, అరే నువ్వు అసలు ఇక్కడ పడిపోవడానికి కారణం ఏంటిది? నువ్వు అక్కడ కదా ఉండాల్సింది. హల్లెలూయా. నువ్వు అక్కడ కదా ఉండాల్సింది, మరి ఇక్కడెందుకు పడ్డావని అడుగుతున్నాడు ఆయన. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండముల మీదకి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందునని నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. హల్లెలూయా. బైబిల్ ఏమని చెప్తుంది? దయ్యాన్ని తేజో నక్షత్రమా, వాడు పరలోకము నుంచి భూమి మీదికి తరిమివేయబడ్డాడు, చావు దెబ్బతిన్నాడు. నిజమేనా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే వాడు దేవుని కంటే వాడు అధికంగా ఉండాలనుకున్నాడు. దేవునికి రావాల్సిన మహిమను వాడు తనకు లాక్కోవాలని అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాడిని అక్కడి నుంచి భూమి మీదకి తరిమివేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనుషులందరి చేత ఇప్పుడు వాడు ఆ కోరిక పోయిందా? అక్కడ వాడు ఆరాధించబడాలని అనుకున్నాడు. అందుకొరకే ఇప్పుడు ఆ నక్షత్రాలను మనుషులందరూ పెట్టడం ద్వారా ఇప్పుడు వాడు ఆరాధించబడుతూ ఉన్నాడు. సభా పర్వతం మీద దాని అర్థం ఏంటిది అంటే, ఒక ఎత్తైన స్థలంలో కూర్చోవాలనేది అనేక కోరిక. కాబట్టి ఇప్పుడు ఈ స్టార్ రూపంలో ఏం చేస్తున్నారు మనుషులు? ఆ ఎత్తైన బిల్డింగ్ల పైన పెడుతున్నారు. వాడి కోరికను వీళ్ళు సఫలపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, యెహెజ్కేలు గ్రంథము 28:16. యెహెజ్కేలు చదవండి. యెహెజ్కేలు గ్రంథము 28:16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత. వర్తకం ఏంటిది సార్? ట్రస్టీ డీకన్ గ్రూప్లో ఒక పాట ఉంటుంది, పెట్టండి కొద్దిగా. వాని వర్తకం ఏంటిది? ఆత్మీయ గానాలతో
నిన్నే ఆరాధన చేయనా స్తుతి స్తోత్ర గీతాలతో నీ నామము పూజించనా మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా ఆరాధించనా నా ప్రాణనాథుడా ఆరాధించనా నా ప్రాణనాథుడా. ఇప్పుడు ఇట్లాంటి చక్కని పాటలు పాడేదే వాడి వర్తకం. ఎవరి వర్తకం? లూసిఫర్ యొక్క వర్తకం. మరి మనకు తెలిసిన వ్యక్తి ఓఫీర్ గారు, ఓఫీర్ తాత. ఆయనను ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు, లేకపోతే ఒక ఆయన అడుగుతున్నాడు ఫోన్ చేసి, అయ్యగారు, డాడీ గారు, మరి పరలోకంలో ఏం వర్తకం ఉంటుందండి, అక్కడ ఏం బిజినెస్ జరిగిందని అడుగుతున్నాడు ఆయన. ఒరే నాయన, ఈ తాతకు బుద్ధి లేదు, ఆ అడిగేవానికి బుద్ధి లేదు. అయితే బైబిల్లో రాయబడలేదు కానీ అక్కడ ఏదో వర్తకం జరిగి ఉంటుంది. హల్లెలూయా. నీ బిజినెస్ నువ్వు చూసుకోని అంటారు. బిజినెస్ అంటే ఏంటిది? నీ పని ఏంటిదో నువ్వు చూసుకోమని. వీడి బిజినెస్ ఏంటిది? పాటలు పాడటం. హల్లెలూయా. విస్తారమైన వర్తకము చేత, అంటే వీడికి ఒక్కడికే పని ఉన్నది, మిగతా వారెవరికి? బోర్ అనిపిస్తుందా? వాక్యమేనా? హల్లెలూయా. వీడొక్కడికే పని ఉన్నది కాబట్టి వాడు అనుకున్నాడు, చూసావా, ఈ మికాయేలుకు పని లేదు, ఈ గాబ్రియేలుకు పని లేదు, మిగతా ఏ దూతలకు పని లేదు, నాకొక్కడితోనే ఈ పరలోకం కళకళలాడుతూ ఉన్నది. నేను డాన్స్ చేస్తేనే, నేను తోమ్తా తగదింతా అంటేనే పరలోకంలో శబ్దం వస్తున్నది. ఇది అక్కడ పాడిన పాటే. ఇది ఆత్మీయ గానాలతో నిన్నే ఆరాధన చేయనా. వాడిని తాళాలు కొట్టేవాడు వెనకాల, తోమ్ తగడిదిం తోమ్ వెనకాల. వాడిని ఊదేవాళ్ళు కూడా ఎక్కువయాలని ఉంది బైబిల్లో. నిజమేనా కాదా? ఆ పాట. ఇంకోటిది, ఇంకో పాట ఏదో ఉంటుంది చూడండి. చూసారా సంగీతం ఎట్లుందో? మరి భూమి మీదనే అంత అందంగా ఉంటే ధ్యానం చేసి ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను. ఈ విధంగా వాడు పాట పాడి పరలోకాన్ని మెస్మరైజ్ చేశాడు. ఇది వాని యొక్క వర్తకం. హల్లెలూయా. వాడు దీన్ని బట్టి వాడు తనలో తాను గర్వించుకున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకొరకే వాడు ఒక స్టారు. అందుకొరకే సినిమా వాళ్ళకు కూడా ఏముంటుంది? మెగాస్టార్, రెబల్ స్టార్, సూపర్ స్టార్, ఇంకా రైజింగ్ స్టార్, బర్నింగ్ స్టార్, అన్ని స్టార్లే. ఎందుకు? వాడు పడిపోయిన దూత ఇప్పుడు నటిస్తూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇప్పుడు అదే స్టార్ని తీసుకొచ్చి ఇంటి పైన పెట్టుకొని వీళ్ళు మేము దేవుని ఆరాధిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ ఒక్కటి గమనించండి సహోదరులారా, క్రైస్తవ సమాజం ఒకటి గమనించండి. మీరు ఇంటి పైన పెట్టుకున్న ఆ ప్లాస్టిక్ నక్షత్రము, అది ప్లాస్టిక్ కాదండి, అది అక్షరాల దయ్యం. అది హల్లెలూయా. అందులో మీకు జీవం లేనట్టుగా కనిపిస్తున్నది, కానీ అది నిజంగా జీవం కలిగి ఉన్న దయ్యం. అది అందులో ఆ దయ్యం యొక్క ప్రాణము ఉన్నది. అందులో అది కనిపించని అదృశ్య రూపంలో ఉన్న దయ్యపు శక్తి. అది ఆ దయ్యాన్ని మీ డాబాల పైన పెడుతూ ఉన్నారు.
దేవునామానికే మహిమ కలుగును గాక. ఆ పడిపోయిన నక్షత్రాన్ని మీరు తీసుకొచ్చి మీ ఇంటి పైన పెడుతూ ఉన్నారు. వాక్యానికి విరోధంగా మీరు చేస్తూ ఉన్నారు. చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు ఈ ప్లాస్టిక్ నక్షత్రాన్ని కాదు వారు వెంబడించింది. ఈ నక్షత్రము వారిని ఎన్ని రోజులు నడిపించింది? రోజుల తరబడి, రోజుల వెంబడి రోజులు, వారాలయ్యాయి, నెలలయ్యాయి. ఆ నెలలు కాస్త సంవత్సరాలయ్యాయి. అది మెల్లగా తూర్పు నుంచి ఆ పడమరకు అది పోతా ఉన్నది. ఆ నక్షత్రము నేరుగా వారిని ఎక్కడికి నడిపించింది? ఆ బెత్లెహేము దగ్గరికి నడిపించింది. చూడండి, ఈ నక్షత్రము ఎన్నడూ వారిని యెరూషలేము వైపు నడిపించలేదు. ఎందుకు యెరూషలేము వైపు నడిపించలేదు? యెరూషలేము అనేది యేసుక్రీస్తును తృణీకరించింది. హల్లెలూయా. వారు వాక్యాన్ని నమ్మని వారిగా ఉన్నారు. నిజమేనా? అందుకొరకే అయినా కానీ వారికి ఏమనిపించిందనంటే, మరి ఆ నోట ఈ నోట వాళ్ళు చెప్పంగా విన్నారు. మత కేంద్రము, ఆరాధన కేంద్రం ఏంటంటే యెరూషలేం. మరి వీళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటుంది? సరే అని చెప్పి వాళ్ళు కొద్దిసేపు నక్షత్రాన్ని పక్కన పెట్టి వాళ్ళు సొంతంగా అక్కడికి వెళ్ళారు. హల్లెలూయా. ఆడిపోయి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అంటే వాళ్ళన్నారు, ఎక్కడా అని వాళ్ళన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? అక్కడెక్కడ లేడు. పోనీ అన్నకు కానీ, కయబ్బకు కానీ, ఆ పరిసయలకు కానీ, శాస్త్రులకు కానీ ఒక్కరికైనా శ్రద్ధ ఉన్నదా? ఎవరు రైళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు. కనీసం బైబిల్ అయినా తీసుద్దామని వాళ్ళకు సోయి రాలే. కానీ చివరికి ఏ రోజు, అరే పండితులారా రండి, మీరు బైబిల్ పట్టుకొని రండి, ఏముంది అసలు వాక్యము? అప్పుడు ఆయన మీకా గ్రంథాన్ని తీసి చదివాడు. ఆయన, ఓ అల్పమైన బెత్లెహేమా, ఓ నిన్ను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తాడు? హల్లెలూయా. ఆ బెత్లెహేంలో నుండి వస్తాడు ఆయన. బెత్లెహేంలో పుడతాడు ఆయన. హల్లెలూయా. ఈ జ్ఞానులు పోయి ఆ మత కేంద్రంలో ప్రకటించినా కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కదలలేదు. కానీ బుద్ధి లేని వాళ్ళు ఏం పాట పాడుతున్నారు? బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. సందడి అంటే ఏంటి సార్? అందరు రావాలి అక్కడికి. మరి యెరూషలేము నుంచి, మత కేంద్రం నుంచి ఒక్కడైనా వచ్చాడా? పోనీ ఆ సత్రంలో, ఆ పశువుల పాక చుట్టూ అన్ని సత్రాలు ఉన్నాయా? ఒక్కరైనా ఆ సత్రం నుంచి వచ్చారా? సత్రంలో చోటు లేనందున ఎవరికి ఆయన పుట్టాడనే వార్త వారి హృదయంలో చోటు సంపాదించలేకపోయింది. అందుకే దేవుడు వీళ్ళకి చెప్పకుండా ఆయన దూతను ఎక్కడికి పంపించాడు? ఆ కొండ ప్రాంతంలో ఉన్న, చెప్పండి, ఆ యొక్క గొర్రెల కాపుల దగ్గరికి పంపించాడు ఆయన. ఈరోజు కూడా అంతేనా? ఈరోజు ఈ మత కేంద్రాలకు ఈ వర్తమానం అక్కరలేనందున ఎక్కడెక్కడో ఆ మూలల్లో ఉన్న మన దగ్గరికి ఆయన వర్తమానం పంపించాడు ఆయన. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వింటున్నారు అందరూ? జాగ్రత్తగా గ్రహిస్తున్నారా? ఇప్పుడు ఆ యొక్క నక్షత్రము మత కేంద్రానికి వెళ్ళలేదు, అది నిజమేనా? అలాగనే విలియం బ్రెనామ్ కూడా మనల్ని ఆ యొక్క మత కేంద్రమైన క్యాథలిక్ దగ్గర నడిపించలేదు, ఏ సంస్థ దగ్గరికి మనం నడిపించలేదు. కానీ ఆయన అక్షరాల వాక్యం దగ్గరికి నడిపించాడు ఆయన. అందుకొరకు ఈ సంస్థలన్నీ మరణమై ఉన్నాయి. ఆ రోజు ఆ యొక్క ప్రకృతి సంబంధమైన నక్షత్రము ఆ మత కేంద్రమైన యెరూషలేం దగ్గర నడిపించలేదు. ఈరోజు ఆయన కుడి చేతిలో ఉన్న 7వ నక్షత్రము కూడా ఏ సంస్థ దగ్గరికి నడిపించలేదు, ఏ ఆచారాల దగ్గర నడిపించలేదు. కానీ నేరుగా ఆ యొక్క బెత్లెహేము దగ్గరికి నడిపించింది. ఆ వాక్యం దగ్గరికి మనం నడిపించింది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ నక్షత్రము ఆ ఇంటి మీదకి వచ్చేసరికి ఎంత సమయం పట్టింది చెప్పండి? 2 సంవత్సరాలు పట్టింది. పోనీ సరే, సంవత్సరం ఆనవాయితీగా ఉన్నారందరు ఇక్కడ. ఆనవాయితీగా మరియా, యేసేపు, యేసుప్రభు కూడా ఉన్నాడు కదా. మరి అమ్మ జ్ఞానులను నా దగ్గరికి నడిపించింది నక్షత్రం కాబట్టి, ఇదిగో నేను వడ్రంగి పని నాకు వస్తుంది, ఇదిగో స్టార్ చెక్కి మన ఇంటి పైన పెడదాం. మరి ఆయన ఎందుకు పెట్టలేదు? ఆయన చెప్పండి. ఆ చెక్కతో యేసుప్రభు మంచాలు చేశాడా? టేబుల్ తయారు చేశాడా? ఆయన వడ్రంగి పని చేశాడా లేదా? హల్లెలూయా. 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయన వడ్రంగి పని చేశాడు ఆయన. హల్లెలూయా.
మరి ఒక చెక్కతో దాన్ని ఏమంటారు ఆ నక్షత్ర బొమ్మను చేసి మరి ఇంటి పైన ఎందుకు పెట్టలేదు ఆయన? సంవత్సరం డిసెంబర్ 25కి ఆయన నా బర్త్డే అని ఎందుకు సెలబ్రేట్ చేయలేదు ఆయన? మరి కొద్దిగా నా బుద్ధి జ్ఞానం ఉండాలా? బైబిల్లో లేని కార్యాన్ని నీవెందుకు చేయాలి? చేసి ఎందుకు నువ్వు నాశనానికి వెళ్ళాలి? ఉన్నదాన్ని నమ్మరా అంటే నమ్మడం చాలు కాదు, లేని దాన్ని చేసి నువ్వు ఎందుకు నాశనం కావాలి? హల్లెలూయా. మరి మీకు తెలుసా, పేతురు గారి ఇల్లు నేను చూశాను, ఆయన ఇంటి పైన ప్లాస్టిక్ స్టార్ పెట్టిండు. అట్లా చెప్పారనుకోండి జనాలు, ఓ అయ్యగారు పోయి వచ్చిందట, పేతురు గారు కూడా ఇంటి పైన స్టార్ పెట్టినారంటే దాన్ని భలే మజాగా అంటే ప్రచారం చేస్తారు. మరి పేతురు ఎప్పుడైనా ఇంటి పైన స్టార్ పెట్టాడా? పౌలు గారు పెట్టాడా? మరి అపోస్తలులు ఎవరైనా స్టార్ గురించి మాట్లాడారా? మరి నీకెక్కడి నుంచి వచ్చింది స్టారు? హల్లెలూయా. ఇప్పుడు నక్షత్ర రాశుల గురించి మాట్లాడేది ఎవరు? నక్షత్రాలను చూసేది ఎవరు సార్? అన్యులే కాదా? మరి నువ్వు కూడా నక్షత్రాన్ని ఇంటి పైన పెట్టుకుంటే నువ్వు అన్యుడు కాదా? దేవుడు వారికి స్తుతి కలుగును గాక. కాబట్టి మీరు పెట్టుకుంటున్న ఈ యొక్క ప్లాస్టిక్ నక్షత్రానికి బైబిల్కి ఎలాంటి సంబంధం లేదు. హల్లెలూయా. అది అక్షరాల క్యాథలిక్ యొక్క బోధ ఉన్నది. అది క్యాథలిక్ నీకు ఇచ్చిన ఆ దయ్యం యొక్క బహుమానమై ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అందుకొరకే మనము మన ఇంటి పైన స్టార్ను పెట్టట్లేం. ఇప్పుడు ఆయన పుట్టిన కాలము రెండోది, అది చలికాలం కాదు, అది ఆయన అక్షరాల ఆ యొక్క వేసవి కాలంలో పుట్టాడు. ఆయన గొర్రెల కాపురులు తమ మందను కాచుకొని చుండగా అని బైబిల్లో రాయబడి ఉన్నది. మరొక మాట ఏమున్నది? పేతురు ఆ యొక్క ప్రధాన యాజకుని ఇంటి ముంగిట ఉండి చలి కాచుకొని చుండగానే ఉన్నది. ఎప్పుడది? యేసు ప్రభును సిలువ వేసిన సందర్భంలో. సిలువ వేయబడిన సందర్భం వేరు, ఆయన జన్మించిన సందర్భం వేరు. హల్లెలూయా. సరే, మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన 12:6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. 12:6. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మీకాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. హల్లెలూయా. సర్వలోకమును మోసపుస్తున్నాడా లేదా? సర్వలోకమును మోసపుచ్చుచు. ఇప్పుడు ఇంటి పైన స్టార్ ఉన్న వాళ్ళను స్టార్ పెట్టుకున్నారంటే దాని అర్థం ఏంటిది? మోసపోయిన వారని అర్థం. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు. ఇప్పుడు ఒక్కరిద్దరు ఉన్నారా సార్ ఇందులో? సర్వలోకం అంటే ఎవరెవరు వస్తారు? క్యాథలిక్, చెప్పండి, లూథరన్స్, ప్రెస్బిటేరియన్స్, బ్యాప్టిస్టు, ఇక ఉన్న సంఘాలన్నీ సర్వలోకం. ప్రపంచ క్రైస్తవులందరినీ దయ్యం మోసపుస్తూ ఉన్నది. బైబిల్లో లేని కార్యం నువ్వు చేస్తున్నావంటే దయ్యం చేతిలో మోసపోయావని దాని అర్థం. హల్లెలూయా. అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పరలోకం నుంచి పడిపోయిన దయ్యం యొక్క పని ఏంటంటే సర్వలోకమును మనుషులందరినీ మోసపుచ్చడమే వాని పని. కాబట్టి ఈరోజు ప్రతి మతము, ప్రతి మనిషి దయ్యం చేతిలో మోసపోయి ఉన్నాడు. హల్లెలూయా. మరి 1952 మనం వెనక్కి వెళ్తే ఇండియా దేశంలో ఒక గొప్ప
ఉద్యమం జరిగింది అక్కడ. మరి ఒక వ్యక్తి సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించి, అంటే సూర్యుడిని ఆరాధించి, మరి ఈ భారతదేశ ప్రజలు దేన్ని, ఆ యొక్క సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాలను ఆరాధించేవారు. ఈ వ్యక్తి కూడా వారి యొక్క సూర్య భగవానుడని నమ్మి రోజు ఉదయాన ఆ యొక్క ప్రతిదినం ఆయన కళ్ళు తెరిచి సూర్య భగవాన్ని చూసి మరి దండం పెట్టుకునేవాడు. ఆ విధంగా చేసి 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 సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించుట ద్వారా వారి యొక్క నేత్రాలు ఏమైపోయాయి? అంధకారమైపోయాయి. వింటున్నారా? అలాగనే సహోదరులారా, క్రైస్తవులారా, వాక్యానికి బదులుగా నువ్వు సిద్ధాంతాలను, ఆచారాలను పాటించడం ద్వారా ఈరోజు నీవు కూడా గుడ్డివాడుగా మారిపోయావు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని నీకు ఎన్నిసార్లు చూపించినా దాన్ని చూడలేకపోతున్నావు. ఎందుకు? నీవు సృష్టికర్తకు బదులుగా ఆ సృష్టమును పూజిస్తున్నావు కాబట్టి నీ యొక్క నేత్రాలు గుడ్డితనంతో మొత్తవేయబడ్డాయి. ఈ ఇండియాలో ఉన్న వ్యక్తి కూడా అదేవిధంగా అయ్యాడా? ఎందుకొరకు? సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించుట ద్వారా వాని యొక్క భౌతిక సంబంధమైన నేత్రాలు మూయబడ్డాయి. నీవు వాక్యానికి బదులుగా సిద్ధాంతాలను నీవు ఆరాధిస్తే నీ మనోనేత్రాలు గుడ్డితనంతో మొత్తబడతాయి. నిజమేనా కాదా? ఈ యుగపు దేవత వారి యొక్క కరుణకు గుడ్డితనమును కలగజేసెను. వాడు నమ్మిన ఆ దేవత వానికి ఏం చేసింది? గుడ్డితనాన్ని కలగజేసింది. హల్లెలూయా. ఇప్పుడు విలియం బ్రెన్హామ్ ఆ యొక్క సభలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మీటింగ్ అంటే యేసు ప్రభు దేవుడు, ఆయనను నమ్మాలంటే కుదరదు అక్కడ. కానీ అక్కడ ఏదో ఒకటి జరగాలి. హల్లెలూయా. అక్కడ 17 మతాల వారు ఉన్నారు. ఆ యొక్క సభలో 4 లక్షల మంది ఉన్నారు. ప్రవక్త ఆలోచిస్తూ ఉన్నాడు, మరి వీళ్ళ 17 మతాల దగ్గర వీరికంటే వ్యత్యాసమైనది ఏదో ఒకటి నేను నా దేవుని గురించి ఒక గొప్ప కార్యాన్ని చేయాలి. దేవుడే నా యొక్క మతము గొప్పదని నేను చెప్పాలంటే, హల్లెలూయా, వారికి లేనిదేదో నేను కలిగి ఉండాలి. ప్రభువా నువ్వు సాయం చేయమని అడిగాడు ఆయన. అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు. 20 సంవత్సరాలు, చాలా సంవత్సరాలైన ఆరాధన, ఆ సూర్యుడిని దండం పెట్టి ఆ 2 కళ్ళను పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఇదిగో ఇతడు బాగుపడబోతున్నాడని దేవుడు చూపించాడు. అప్పుడు ప్రవక్తకు ధైర్యం వచ్చింది. ఎంతమందికి తెలిసింది? నిజమేనా? ఆ రోజు ఆ గుడ్డివాడు కళ్ళు తెరిపించిన అదే ప్రవక్త ఈరోజు మన కళ్ళు కూడా ఆయనే తెరిపించాడు. ఈ సంఘ శాఖల బోధ విని విని చెవులు చెవిటోలైపోయాం. ఈ కళ్ళు కూడా గుడ్డివైపోయాయి. హల్లెలూయా. అయితే ఆయన ఈ బోధకు వేరుగా వర్తమానంతో వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అన్నాడు, మీ జైన మతము లేకపోతే మీ మతము ఒకవేళ నిజమైనదైతే ఇదిగో మీ ముందు ఒక గుడ్డివాణ్ణి తీసుకొని వస్తున్నా. అతనికి ఏ మతం అయితే కళ్ళని ఇస్తుందో ఆ మతమే నా మతం. ఈరోజు ఆయన జైన మతస్థులకు సవాల్ విసిరాడు. ఆయన ఒక్కరు కూడా వారు ముందుకు రాలేకపోయారు. ఆ తర్వాత బౌద్ధ మతస్థులకు ఆయన సవాల్ విసిరాడు. ఆయన ఇదిగో మీ ముందు ఈ గుడ్డివాడు ఉన్నాడు, ఇతనికి మీ మతం గనక నిజమైనదైతే ఇతనికి కళ్ళను మీరు ఇవ్వండి, అప్పుడు మీ మతమే నా మతంగా నేను అంగీకరిస్తాడు ఆయన. ఆ విధంగా ముస్లిం వాళ్ళకైనా సవాల్ వేశాడు ఆయన. ముస్లిం వాళ్ళు కూడా ముందుకు రాలేకపోయారు. ఆ విధంగా ప్రతి మతానికి ఆయన సవాలు విసిరాడు ఆయన. అయితే అప్పుడు ఆయన అన్నాడు, నా దేవుడు యేసుక్రీస్తు ఇదిగో ఇతని యొక్క సృష్టికర్త ఉన్నాడు, ఇతనికి నా దేవుడు కళ్ళిస్తే మీరు అతన్ని అంగీకరిస్తారా? వారందరూ చేతులు లేపారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో ఆయన పలికాడు. ఆయన కళ్ళు తెరవబడ్డాయి. ఆయనే సృష్టికర్త ఉన్నాడు. యేసుక్రీస్తే సృష్టికర్త ఉన్నాడు. హల్లెలూయా. 4 లక్షల మందితో మీ ముఖాలకు ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా? విలియం బ్రెన్హామ్ పైన మాట్లాడతారు. ఈ మతాల వాళ్ళకు సవాల్ చేసి, హల్లెలూయా, సవాల్ చేసింది విలియం బ్రెన్హామ్ కాదు, కానీ విలియం బ్రెన్హామ్ వెనకాల ఉన్న దేవుడు, అతని వాడుకున్న దేవుడు. ఓ అంధకార కాలంలో 52లో ఇండియా దేశానికి విలియం బ్రెన్హామ్ను నడిపించిన దేవుడు.
ఏలియాలాగా సవాల్ చేశాడు ఆయన. ఈ గజ్జి కుక్కలు, పిచ్చి కుక్కలు, ఆ డబ్బు కొరకు కకృతి పడి కుక్కలని మరుగుతున్నాయి, ఎన్నైనా మొరగని. హల్లెలూయా. అవి ప్రతి కాలంలో మొరిగేటియే ఈ కుక్కలు. ఎలీషా పైన మొరిగాయా? బోడివాడ ఎక్కిపోమ్మ, మీ గురువు గారు ఎక్కిపోయారు, నువ్వు కూడా ఎక్కిపో అప్పుడు అన్నారు, ఇప్పుడు కూడా అంటారు. యేసు ప్రభుని కూడా బయలుదేరు దయ్యం పట్టినవాడని అన్నారు. దేవుని ఆత్మగల వ్యక్తినేమో, దైవజనుడేమో ఈ లోకము దయ్యం పట్టినవాడని అంటది. దయ్యం పట్టినేమో అయ్యగారు వందనాలండి, మీరు మా ఇంటికి రాకపోయినా, మీరు మాకు షేక్ హ్యాండ్ చేయకపోయినా, మీరే మీ గజ్జి కుక్క, మీరే మాకు పాస్టరు. అవునా, వాడు గజ్జి కుక్కే నీకు ఉండాలి. కానీ యేసు ప్రభు బౌన్సర్లను పెట్టుకోలే. ఆయన సామాన్యుల ఇంటికి పోయాడు. ఆయన వాళ్ళు ఇచ్చిన నీళ్లు తాగాడు. ఆయన వాళ్ళు ఇచ్చిన ఆహారం తిన్నాడు. ఆయన నీ పాస్టర్కు యేసు ప్రభుకి ఎంత తేడా ఉందో చూసావా? హల్లెలూయా. మరి చూడండి, చివరిగా ఒక మాట చదువుదాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. జెఫన్యా గ్రంథం. ఎక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని. హల్లెలూయా. ఇప్పుడు ప్లాస్టిక్ స్టార్లు ఎక్కడ పెడుతున్నారు చెప్పండి? మరి వీళ్ళేమనుకుంటున్నారు, ప్లాస్టిక్ స్టార్ అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత నుంచే ఈ స్టార్లు పెట్టేది వచ్చింది అనుకుంటున్నారు. లేదు లేదు, ఆ పాత దయ్యం అప్పటి నుంచే ఉన్నది. అది ఆ రోజు నుంచే మిద్దెల పైకెక్కి ఆ యొక్క స్టార్లను పెట్టుకునేది, స్టార్కు ఆరాధించేది. అది పాతకాలం బబులో నుంచి వస్తూనే ఉన్నది. అది హల్లెలూయా. మిద్దెల మీద నెక్కి ఆకాశ సమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మ్రొక్కి ప్రమాణములు చేయువారిని నేను నిర్మూలము చేసేదను. ఎవరు అట్లా చేసింది? ఆ రోజు ఉన్న యూదులు, ఆ రోజు క్రైస్తవులు కనబడిన యూదులే వారి దేవుడైన యెహోవా వాక్కును పక్కన పెట్టి, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి, ఈరోజు ఈ క్రైస్తవులు ఎట్లయితే ప్లాస్టిక్ స్టార్లు పెట్టారో వాళ్ళు కూడా ఆ రోజు ఆ స్టార్లకు మొక్కారు. నిజమేనా? ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. సరే, 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనం. త్వరగా చదవండి. 17:33. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి ఉన్నారా? వాక్యం చూపించినా మీరు గ్రహించకపోతే ఆ నేరం నాది కాదు. అది ఈ ప్రకారం. ఇప్పుడు ఈ సంఘ శాఖల ప్రజలు, ఇప్పుడున్న ఈ క్రైస్తవులందరూ ఎవరెందు భయభక్తులు కలిగి ఉన్నారు? యేసుక్రీస్తునందే. ఆ రోజు ఇజ్రాయేల్ ఎవరెందు భయభక్తులు కలిగి ఉన్నారు? యేసుక్రీస్తునందే. యెహోవా యేసుక్రీస్తు ఒకటే. నిజమేనా? భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో, ఏ జనుల నుంచి వారు, ఐగుప్తులో నుంచి, అన్ని జనుల నుంచి వారు బయటకు వచ్చారు. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకపు క్రైస్తవులు కూడా లోకంలో నుంచి వారు బయటకు వచ్చారు, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఏ జనుల నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. లోకం ఎట్లయితే నక్షత్ర రాశులకు మొక్కుతున్నదో వీళ్ళు కూడా అదే చేశారట. లోక మర్యాద, పెళ్లిళ్ళ దగ్గర లోక మర్యాద, ఫంక్షన్ల దగ్గర లోక మర్యాద, అన్నిటి దగ్గర లోక మర్యాద. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము మర్యాద ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారం చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి
రప్పించిన యెహోవాయందు భయభక్తులు కలిగి ఆ, ఆయనకు మాత్రమే నమస్కారము చేసి చేసి బలులు అర్పింపవలెనని ఆ, ఇశ్రాయేలునని పేరు పెట్టబడిన ఆ, యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు సేవింపకయు. ఆయన ఆజ్ఞాపించిన చూసారా, ఇంటి పైన స్టార్ పెట్టడం అని అంటే నువ్వు యేసు ప్రభువును ఎంతగా ఆరాధించినా నీవు ఆయనను సేవించినట్టు కాదు. నమస్కారం చేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలు పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు వ్రాసి. సరే, అందులో 41 వచనం చదవండి. ఆ ప్రజలు అలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను. ఇప్పుడు ఈ సంఘ శాఖల ప్రజలు యేసుక్రీస్తునందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చి వారు స్టార్లు పెట్టుకుంటూ క్రిస్మస్లు చేస్తూ ఈస్టర్ చేసుకుంటూ వచ్చిరి. వాళ్ళు అదే విధంగా ఉన్నారు, వీళ్ళు ఇదే విధంగా ఉన్నారు. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఇప్పటికైనా వెలిగిందా? కంటిన్యూషన్ అది. నేటి వరకు చేయుచునే ఉన్నారు. ఆ మిద్దెల పైకి ఎక్కి నక్షత్రాలకు మొక్కేది ఇప్పటికీ జరుగుతున్నది. స్టిల్ టుడే నౌ. హల్లెలూయా. ఇప్పటికీ జరుగుతూనే ఉందా? వీరు ఏ సంతతికి చెందినవారు? అదే పాత సంతతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ స్టార్ అనేది ఇప్పటికిప్పుడు ఏదో కొత్తగా వచ్చింది కాదు. ఇది వీళ్ళ పితరులు ఏదైతే విడిచిపెట్టారో దాన్నే వీళ్ళ యొక్క బిడ్డలైన వీరు కొనసాగిస్తూ ఉన్నారు. బైబిల్ అబద్ధం ఆడుతుందా? ఇప్పటికీ జరిగిస్తూ ఉన్నారని చెప్పిందా లేదా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి వీళ్ళు పెట్టుకుంటున్న ఇంటి పైన స్టార్ అనేది అక్షరాల అది దయ్యమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే దేవుడు ఇప్పుడు మనల్ని తన చేతిలో కుడి చేతిలో పట్టుకొని ఉన్న ఆ యొక్క నిజమైన నక్షత్రం యొక్క బోధ కిందకి మనం నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ నక్షత్రమే మనల్ని ఆయన ఆరాధించే విధంగా చేస్తూ ఉన్నది. మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన నక్షత్రమును గమనించుట. హల్లెలూయా. నీవు ఆయన నక్షత్రమును గమనించినప్పుడు అది నేరుగా నిన్ను నిజమైన ఆరాధన దగ్గరికి నడిపిస్తున్నది. దేవుడు ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయునుగాక.